వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు మన ముఖ్య అతిథి కారుమూరి వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి వైసీపీ పార్టీ విభాగం నుంచి. సో ముందుగా ఆయనకు స్వాగతం పలుకుతూ, నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. మీకు ఇష్టమైనటువంటి దైవం ఏది? నేను బాగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువ నమ్ముతా, తర్వాత సాయిబాబాని. కలో వెంకటనాయకస్య అంటే సహజంగా వెంకటేశ్వర స్వామి వారి దైవాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఎవరు కూడా వాస్తవాలే మాట్లాడతారని ఒక ప్రతీతి. డెఫినెట్లీ మీరు అడగండి, నేను మాట్లాడేది వాస్తవం కాదు, ప్రజలు కూడా గమనిస్తారు కదా. వైసీపీ 2029లో అధికారాన్ని చేయబడుతుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ పబ్లిక్లో ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? పబ్లిక్లో బిగ్ క్వశ్చన్ ఏం లేదు కానీ సార్, దాంట్లో కొన్ని రాజకీయ పార్టీలు అండ్ కొన్ని మీడియా సంస్థలు అయితే ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారినే కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అసలు లేకుండా చేసేస్తే పని అయిపోయింది కదా, మనకి ఇంకా ప్రత్యర్థులు ఉండరు కదా అనేటటువంటి బలమైనటువంటి కుట్ర అయితే చేస్తున్నమాట వాస్తవం. ఓకే, ప్రజలకు ఇప్పుడు సార్ రాజకీయాల్లో గెలిపోవటములు సహజం. నాకంటే మీరు చాలా సీనియర్, అన్నీ గమనిస్తూ ఉంటారు. సో మీరు రాజకీయాల్లో ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 99 ఎన్నికల్లో గెలిచాడు, 2004 ఎన్నికల్లో ఓడిపోయాడు, 2009 ఎన్నికల్లో ఓడిపోయాడు, మళ్ళీ 2014లో గెలిచాడు, 19లో ఓడిపోయాడు, 24లో గెలిచాడు, మళ్ళీ 29లో ఓడిపోతాడు. దాంట్లో ఏముంది అంటే ఇక్కడ పబ్లిక్ ఒపీనియనే కాకుండా మరి గత ప్రభుత్వంలో 150 మంది అధికార ప్రతినిధులు, 80 మంది చైర్మన్లు, మరి ఇన్ని పదవులు ఇచ్చినప్పుడు కనీసం ఈ అధికార ప్రతినిధులకు కానీ లేకపోతే ఈ చైర్మన్ పదవులు అనుభవించిన వారికి కానివ్వండి, మరి 175 స్థానాల్లో కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు కానివ్వండి, గెలిచిన 154 ఎమ్మెల్యేస్ కానివ్వండి, కనీసం వీళ్ళలో అన్న నెక్స్ట్ మన పార్టీ నిలబడుతుంది, అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఆలోచన ఇప్పటికైనా కలుగుతుందా అని ఓ సందేహం కలుగుతుంది. సార్ ఇప్పటికీ మీరు అన్న మాటకి ఒక్క మాట నేను యాడ్ చేయాలి. మేము అధికారంలో కోల్పోయినటువంటి మొట్టమొదటి నెలలోనే ప్రజలందరికీ ఒక అనుమానాలు కలిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే విపరీతమైనటువంటి విశేష ఆదరణ. ఎందుకు? నిజంగా మాకు 11 సీట్లే వచ్చినాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా పట్టుకుంటే కొడుతున్నారు, తంతున్నారు, చంపుతున్నారు కూడా. అదే రషీద్ హత్య. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి వినుకొండ వస్తుంటే వచ్చినటువంటి ప్రజాదరణ చూసినప్పుడే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ నిజంగా ఇక్కడ సందర్భం వచ్చి చెప్తాను. ఇప్పుడు ఈ పబ్లిక్ టాక్ ఏంటంటే ఈ రషీద్ హత్య అనేటువంటిది వారి వ్యక్తిగతంగా జరిగినటువంటి తప్ప పార్టీకి సంబంధించింది కాదని, దాన్ని జగన్మోహన్ రెడ్డి భుజాన వేసుకుని వినుకొండ ప్రాంతం వెళ్ళి దాన్ని తన ఓన్గా చేస్తున్నటువంటి పబ్లిక్ టాక్ బాగా వచ్చింది. ఇందులో వాస్తవం లేదంటారా? ఇప్పుడు మీరు ఇది వ్యక్తిగత హత్య అంటే ఏ విధంగా వ్యక్తిగత హత్య? వాళ్ళిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయని. ఏమున్నాయి కక్షలు? వీళ్ళు పార్టీలో ఉన్నారు, వాళ్ళు పార్టీలో ఉన్నారు, అదే కక్ష. అంతమించే ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆస్తిగాదాలు. ఇప్పుడు చిన్న సబ్మిషన్ అండి. మీరు వైసీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు, మీతో డిబేట్గా ఒక టీడీపీ వస్తారు. పార్టీ మీద చర్చలు సార్ తప్ప వ్యక్తిగత చర్చలు కాదుగా. మీరు అన్నాడు వ్యక్తిగత చర్చ కాకపోయినా పార్టీ మీద చర్చతోనే వ్యక్తిగత కక్ష అనేది పెంచుకుంటా ఉన్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. అందులో ఎలక్షన్ బూత్కి వచ్చేసరికి 4 కోట్ల మంది వెళుతారు. 4 కోట్ల మందిలో 1 కోటి మంది న్యూట్రల్ ఓటర్లు ఉంటారు. మిగిలిన వాళ్ళు 2 పార్టీల పక్కన ఉంటారు కదా. డెఫినెట్లీ. సో ఇక్కడ ఎలక్షన్ అప్పుడు జరిగేటువంటి ఓటింగ్ కంటే కూడా 5 సంవత్సరాలు పార్టీల గురించి చర్చించుకోరు కదా. అటువంటప్పుడు ఈ రషీద్ వచ్చినటువంటిది వాళ్ళ వ్యక్తిగత కక్షల మీద జరిగిన దాన్ని మీరు వైసీపీ ఓన్ చేసుకున్నది అనేటువంటిది పబ్లిక్ టాక్ అండి. సార్ చనిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, చంపింది అవతల తెలుగుదేశం పార్టీ కార్యకర్త. సో ఇది ఇద్దరి మధ్య వ్యక్తిగతం ఎట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలో లేదంటే ఏమన్నా ల్యాండ్ ఇష్యూస్ ఇంకేదైనా డబ్బులు ఉన్నాయని కదా పబ్లిక్ లేదు, 100% లేదు. రెండోది మీరు అన్నట్టుగా మా చర్చా వేదికలు మేము పార్టిసిపేట్ చేసేటటువంటి ఈ చర్చా వేదికల్లో కూడా ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు, వ్యక్తిగత వాతావరణం అయిపోయింది. ఎందుకు? వాళ్ళ అవతల పార్టీని గట్టిగా ఓన్ చేసుకోవటం, మేము మా పార్టీని అదేవిధంగా ఓన్ చేసుకోవటం, వాళ్ళు వ్యక్తిగతంగా దోషంలోకి వెళ్ళటం, ఇంకా మేము కూడా తప్పని పరిస్థితుల్లో రివర్స్ కౌంటర్లు ఇవ్వటం. దీనివల్ల ఏంటంటే నిజంగా మా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండదు. తెలుగుదేశం పార్టీ వచ్చేటటువంటి వ్యక్తి మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే వ్యక్తి మధ్య వ్యక్తిగత ఉండదు. కానీ పార్టీ టు పార్టీ వచ్చినప్పుడు పార్టీ తగాదాలు అయిపోతున్నాయి. సో రషీద్ కూడా జరిగింది
క్లియర్గా అంతకుముందు ఇద్దరు ఒకే చోట ఉన్నారు. కానీ ఎక్కడైతే అవతల పార్టీలోకి వెళ్ళాడో ఇతని మీద కక్ష పెంచుకోవడం రషీద్ మీద. సో ఏదో అదును చూశాడు, వాళ్ళు గెలుస్తున్నారు, అవతల కూటమి ప్రభుత్వం గెలవగానే టార్గెట్ చేసి రోడ్డు మీద చంపేశారు. సో దీన్ని మేము పార్టీకి అంటగట్టడం అనేది కాకపోయినా చంపిన మాట వాస్తవమే కదా, కనబడుతున్నాయి, చంపిన మాట వాస్తవమే కదా. వైసీపీ పార్టీకి ఓన్ చేసుకునేది కొద్దిగా పబ్లిక్ లో కొద్దిగా వ్యతిరేకత ఉంది అనుకుంటాను సార్. నేను ఒక మాట, ఇప్పుడు అతను ఎమ్మెల్సీగా మా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి డ్రైవర్ని చంపాడు అన్నటువంటి దాంట్లో వెళ్ళాడు, అది ఇంకా కోర్టులో ఉంది, ఫైనల్గా తేల్లా. కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎట్టంట కట్టారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యక్తిగతానికి సంబంధించిన అంశం, ఇక్కడ కులాన్ని అంట కట్టారు. అప్పుడు మీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, ఇతను కూడా మా పార్టీ నాయకుడిగా ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ అవతల పార్టీ నాయకుడిగా ఉన్నాడు. అటువంటి జరిగినప్పుడు ఆ ఎమ్మెల్సీ మీద ఆలోచన వచ్చినప్పుడు పార్టీ ముందు అతను ఏం చేయాలి? పార్టీని సస్పెండ్ చేసాం. ఎప్పుడు చేశారు అది? ఇమీడియట్గా చేసాం. ఓకే, విత్ ఇన్ 2 days 1 day అది ఏదైతే ఇష్యూ రాగానే అది ఆల్రెడీ న్యాయస్థానంలో ఉంది కాబట్టి అది తెలియదాకా సస్పెండ్ అని చెప్పాము. సో పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ అనేది మనం చేసేది కాదు, మీకు తెలుసు అది. సో పార్టీ నుంచి వచ్చిన పదవిని అయితే మనం సస్పెండ్ చేయొచ్చు. రెండో అంశం, దాన్ని ఏమన్నారు, కులానికి కూడా అంటగట్టారు. అతను చనిపోయింది దళితుడు, మరి చంపింది కాపాలా అక్కడ. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంపింది వైఎస్ఆర్సీపీ రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి కులాల మీదే రాజకీయం నడుస్తుంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చిందో కంప్లీట్గా కుల రాజకీయాలు, లేదంటే దాన్ని వ్యక్తిగత దోషాలతో వెళ్ళిపోయింది. వైసీపీలో మేము వచ్చింది కాదు సార్, మేము వచ్చింది రాజకీయాల్లో. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పై స్థాయిలో అన్నిటిలోనూ కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టుకున్నారు అని వ్యాఖ్యానించింది జగన్మోహన్ రెడ్డి కదా. ఉన్నారు కాబట్టి ఉన్నామని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన చుట్టూ ఎక్కడ ఉన్నారు చెప్పండి? ధనంజయ రెడ్డి ఎవరండి? మీరు ధనంజయ రెడ్డి లేదు చెప్తానండి, ఓ పిఏగా ఉన్న ఒక ఇద్దరినో పెట్టుకాను కదా. మంత్రివర్గం అనేది కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు దాని తర్వాత ప్రయారిటీ ఎవరు ఉంటారు? తర్వాత 24 మంది మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. దానిలో మేము రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చున్నాం? ఇప్పుడు మీరు చెప్పేంటంటే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి 2024 ఎలక్షన్లో రెడ్డిలు జగన్ వ్యతిరేకంగా ఓటు వేశారనా? కొంత జరిగి ఉండొచ్చు కూడా, దాన్ని నేను కాదనేటటువంటి అంశం కాదు. ఎందుకంటే మాకు కొంచెం ప్రయారిటీ తక్కువ ఇచ్చారు అనే ఫీలింగ్ కొంత రెడ్డి సామాజికంలో ఉన్నమాట వాస్తవమే, దాన్ని ఓపెన్గా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం పరిపాలన వాళ్ళు చూసిన తర్వాత, అరే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రయారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇలాంటి చంద్రబాబు నాయుడు మార్పు వచ్చింది అంటారు. మెజారిటీ వచ్చింది అంటున్నారు. మెజారిటీ ఎందుకంటే ఇప్పుడు మాకు 100కి అంతకుముందు 100 మంది రెడ్లకి 90 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే, మొన్నటి ఎన్నికల్లో ఒక 60 మందో లేదంటే 65 మందో ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయాలి. ఒకవేళ ఓటు వేసినా యాక్టివ్గా పనిచేయాలి. ఎందుకు? పదవుల విషయంలోనో ఇంకో ప్రయారిటీ విషయంలోనో మిగిలిన కమ్యూనిటీలకు ఎక్కువ అవకాశం దొరికిన దాంట్లో కొంతమంది చేయలే. కానీ ఇప్పుడు చేంజ్ వచ్చింది. ఒకవేళ మనకి ఇచ్చినా కూడా మనం పనిచేద్దాం అనేటటువంటి ఆలోచనలో వెళ్ళిన మాట వాస్తవం. వెంకటరెడ్డి గారు, పబ్లిక్లో ఇంకో టాక్ వచ్చింది, ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలు ఏమై ఉంటాయి అని ఇంతవరకు ఇప్పుడున్న పోస్ట్ మార్టం చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడతలేదు. ఇంకా గతంలో చేసినటువంటి తప్పులే తిరిగి మరలా చేస్తున్నారు, భవిష్యత్తులో మళ్ళీ ఈ పార్టీ వస్తుంది అనేటువంటిది కల్లా అనేటువంటి టాక్స్ కనబడుతున్నాయి. మీ గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు మీరు అన్నదానికి నేను చెప్తాను సార్. ఎప్పుడన్నా పోస్ట్ మార్టం చేసుకున్నాను. పోస్ట్ మార్టం అంటే 1,00,000 మందితో మీటింగ్ పెట్టి చేసుకోరు కదా. అంతర్గతంగా ఏదైతే మాకున్నటువంటి సమన్వయకర్తలు లేదంటే మాకున్న రీజనల్ కోఆర్డినేటర్లో, ఓకే, సో మా పార్టీలో ఎవరైతే ముఖ్యులుగా ఉన్నారో అందరిని కూర్చొని లేదంటే మాకున్న రిపోర్ట్స్ని తెప్పించుకొని అంతర్గతంగా అసలు ఏం జరిగింది, ఓడిపోవడానికి కారణాలు ఏంటనేది 2 రకాల విశ్లేషణలు మా మధ్యలో క్లియర్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొత్తం తెలుసు ఏం జరిగింది, రెండు కూడా చెప్తే ఎయిదర్ అయితే ఫస్ట్ ఈవీఎంలు అన్న అవ్వాలి. ఎందుకంటే ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్లో రెండిట్లో ట్యాంపరింగ్ జరిగింది అనేది వాస్తవం. సరే, దాన్ని కాదనుకున్నాం కొద్దిసేపు. నిజంగా మనకు ప్రజలే ఓట్లేసి మనం ఓడిపోవడానికి కారణమయ్యారా అని ఆలోచన చేసినప్పుడు మనం ఇస్తానన్న దానికంటే 4 వాళ్ళు అదనంగా ఇస్తామన్నారు. లేనటువంటి ఉన్నట్టుగా దుష్ప్రచారం చేశారు. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కానీ, లేదంటే 14 లక్షల కోట్లు అప్పు అయిందని కానీ, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు కానీ, మేము వస్తే మీకు ప్రతి ఇంటికి 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 36. సబ్మిషన్ ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటిది మనం దాన్ని పూర్తి స్థాయి నిర్ధారణ చేయలేం. నేను అందుకనే అన్నాను. అగ్రీ. రెండోది వచ్చేసరికి కామన్ పబ్లిక్ మాకు ఇది కావాలనేనా జగన్మోహన్ రెడ్డికి అడిగారా? అట్లా చంద్రబాబు నాయుడు కూడా అడగలేదు కదా. అంటే మీరు మీ ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం, మీరు అధికారంలోకి రావడం కోసం
ప్రజలకి మీరు హామీలు ఇచ్చి మీరు వారిని పూర్తి స్థాయిలో బద్ధకస్తులను చేశారు అన్నది మాత్రం నిజం అని ఒప్పుకోలేరా మీరు? 100% అది ఫాల్స్ అంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళని ఏదైతే అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయికి తీసుకొచ్చే పథకాలు. సపోజ్ మీరు అన్నటువంటి అమ్మ ఒడి, దానివల్ల ఏంటంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు చదువుకోవడానికి వెళ్తారు. అంతకుముందు ఏంది, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరినే బడికి పంపించి ఒకరిని పనికి పంపించేవాళ్ళు. సో ఒకళ్ళకన్నా మనం డబ్బులు సాయం అందించగలిగితే కనీసం వాళ్ళని బడికి పంపించేవాళ్ళు, బుక్స్ ఫ్రీ అన్నీ పెట్టడం వల్ల. ఇది ఒకటి. రెండోది, లక్షల కొద్ది ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకం ఇవ్వడం వల్ల ఆంతర్యం ఏంటండి? లక్షల కోట్ల రూపాయలు కట్టేదని కానీ సార్, ఇక్కడ ఏంటంటే 2 రకాలు సార్. అది కూడా మీరన్న కాదు. దీంట్లో మా పిల్లవాడికి నేను ₹1,00,000 ఫీజు కట్టుకొని చైతన్య కాలేజీలో నారాయణ చదువుకున్న శక్తి మాకుంది. అలాంటి పేరెంట్స్కి కూడా అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం అనేటువంటిది ఎంతవరకు అర్థవంతం ఉంటుంది? వాళ్ళకి అమ్మఒడి కాదు సార్, ఇక్కడ దానికి ఒక బేసిక్ ఉంటుంది. వాళ్ళు 300 యూనిట్లు కరెంట్ లోపు కాల్చేవాళ్ళు. మీరన్న లక్షల రూపాయల ఫీజులు కట్టేవాళ్ళు 300 యూనిట్ల కంటే ఎక్కువే కాల్చుతారు, తక్కువ కాల్చరు. వాళ్ళకి ఓవరాల్గా 10 ఎకరాల లోపు ఉండాలి, మెట్టా మాగాని కలిపి. సో వాళ్ళకి 4 వీలర్ ఉండకూడదు. లక్షల రూపాయల ఫీజు కట్టేవాడికి 4 వీలర్ ఉంటుంది. సో వాళ్ళకి రావు. ఈ రోజున కామన్ పీపుల్, ఒక సామాన్యుడికి ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, 2 వీలర్ ఏదో ఉంటుంది. మొత్తానికి 2 వీలర్ ఉండొచ్చు సార్, 4 వీలర్ ఉండకూడదు. దానికి ఒక రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఇస్తాం. కానీ మీరు అన్నట్టుగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకొని వాడు 5 లక్షలు ఫీజు కడుతుంటే వాడికి అమ్మఒడి రాదు. వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. లేదు అంటే అక్కడ మీ సర్వే తప్ప అనాలా, లేకపోతే మీ ఇంటర్నేషనల్ స్కూల్లో మీరు అన్నట్టుగా కొన్ని చైతన్య నారాయణ కాలేజీల్లో కూడా, నారాయణ చైతన్య స్కూల్స్లో కూడా సంవత్సరానికి 30,000 40,000 ఫీజు లోపు ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. సో మీరు అన్నట్టు లక్షలు లేవు. స్కూల్లో వాళ్ళకి డే స్కాలర్ ఉంటుంది. డే స్కాలర్కి వెళ్ళి 20,000 30,000 సంవత్సరానికి. యాజ్ ఏ ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం కార్పొరేట్ సంస్థల్లో, ఎడ్యుకేషన్ సంస్థల్లో 25% బిలో పావర్టీ వాళ్ళకి సీట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దాన్ని, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అది అమలు కావట్లా. అటువంటి ఆ బిలో పావర్టీ ఉన్నటువంటి విద్యార్థులకి అమ్మఒడి ఇచ్చుంటే సద్వినియోగం అయ్యేదేమో అనుకుంటున్నాను సార్. అమ్మఒడి కార్యక్రమం సద్వినియోగం కావటం వల్లే ఈరోజు వాళ్ళు మేము తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి డబుల్ హామీ, త్రిబుల్ హామీ ఇవ్వాల్సి వచ్చింది. నిజంగా అది ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అయితే ఈ ప్రభుత్వం కూడా దాన్ని పాస్ చేసేది కాదు. దేశంలో ఎక్కడా లేని పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినాక దానివల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లల సంఖ్య పెరిగింది, ఎడ్యుకేషన్ నామ్స్ పెరిగినాయి, నాడు నేడు స్కూళ్ళు బాగు చేయటం, అన్ని రకాలుగా పెరగటం వల్లే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది. ఆ పథకాన్ని ఏదో కొంతమందికి తగ్గించేసినా కూడా కొనసాగించడానికి కారణం అదే. సో మేము తీసుకొని వచ్చిన పథకాల వల్ల వాళ్ళు సోమరిపోతులయ్యారు, బద్దకస్తులయ్యారని ఎవరన్నా అంటే అది చాలా తప్పు అంట. అలా మనం అనకూడదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మెయిన్, హెల్త్ అనేది మెయిన్. వాళ్ళ కాలం మీద వాళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ 3 కరెక్ట్గా ఉండాలి. మేజర్ పథకాలు అవే కదా. కానీ ఇక్కడ మాకు అందినటువంటి కొన్ని సర్వేస్ చెప్పింది ఏంటంటే, సరే అమ్మఒడి పథకాన్ని చేసుకొచ్చారు, ఆ సమయంలో కొన్ని అంశాల్లో ఈ వాలంటరీ వ్యవస్థ ఒకటి, అట్లాగే గ్రామ సచివాలయ వ్యవస్థ ఒకటి, ఇందులో టోటల్గా వైసీపీ కార్యకర్తలు, అంటే వైసీపీ ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్స్నే వాలంటీర్లుగా పెడతాం వల్ల వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది వైసీపీ జేబు సంస్థగా మారింది అని పబ్లిక్లో బాగా వచ్చింది. దీన్ని మీరు ఎప్పుడన్నా రివ్యూ చేసుకున్నారా? అదే మీరు నిజమైతే 2,50,000 మంది వాలంటీర్లో 1,00,000 మందో 1,50,000 మందో రాజీనామా చేశారు, మిగిలిన వాళ్ళు చేయలే. మరి నిజంగా మా మనుషులే మొత్తం అయి ఉంటే మొత్తం ఎంటైర్ మొత్తం మా పార్టీ కార్యకర్తలు మీకు వచ్చింది 154 సీట్స్ ఆ టైంలో. 151 మరి మిగిలిన సీట్లు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మనుషులు అయి ఉండొచ్చు కదా. 1,00,000 మంది ఎట్లా ఉంటారు అప్పుడు? సో 151కి 175లో తీసేస్తే వాళ్ళకి మిగిలిన 24 సీట్లు. 24 సీట్లలో 1,00,000 మంది వాళ్ళ ప్రతినిధులు ఉంటారు కదా. 2024 వాళ్ళు చెప్పింది 2019-24 మధ్య ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ అన్నీ సవ్యంగా చేస్తుంటే మీరు అధికారం ఎందుకు కోల్పోయిందండి? సార్ ఇప్పుడు అధికారం కోల్పోవటం వల్ల అధికారం కోల్పోయామనేటటువంటి కారణం
కేవలం మీరు ఇవన్నీ చేయలేదు దీనివల్ల అని చెప్తే ఎప్పుడు తప్పు అవుతుంది. ఎందుకంటే ఒక్క నిమిషం నేను చెప్తాను. మీ పోస్ట్ మార్టంలో లేదు సార్, చెప్పండి. 2004 to 2009 రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారు 2009లో పాస్ మార్కులతోనే పాస్ అయ్యాడు. ఇక మరి ఇక్కడ పాస్ మార్కులు రాలేదు కదా. పాస్ మార్కులతోనే పాస్ అయ్యాడు, కానీ చాలా బ్రహ్మాండంగా చేశాడు వాస్తవంగా అయితే. మేము అంతకంటే బ్రహ్మాండంగా చేసాం. కానీ రాజశేఖర రెడ్డి గారు కంటే మేము బ్రహ్మాండంగా చేసినా ఎందుకు ఓడిపోయామంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ సార్ మీ దగ్గర ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు, 50,000 శాలరీ, ఎమ్మటే 1,00,000 ఇస్తాను ఇంకోళ్ళు ఆఫర్ చేశారు, ఉంటాడా వెళ్ళిపోతాడా? 99% వెళ్ళిపోతారు. ఎవరో 1% ఏదో ఉందాంలే అని ఎవరో 1% ఇస్తాడో లేదో తెలియదు కదా, మనం ఎందుకు ఉన్నది పోగొట్టుకోవడం అనేది ఎవరో 1% ఉంటారు. సేమ్ మొన్న జరిగింది కూడా అదే. మేము ₹1,00,000 ఒక కుటుంబానికి లబ్ధి చేకూరిస్తే మేము 4 లక్షలు చేకూరుస్తాం అన్నారు. సో ప్రజలకు ఆశ ఉంటుంది. సో దానివల్ల మీకు కాస్త పబ్లిక్ టర్న్ అయ్యారు సార్. మేము మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మేము కొంత వీక్ అయ్యాం. ఎందుకు? మా మేనిఫెస్టోని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకు? జగన్ గారు చెప్పాడంటే 100% చేస్తాడు. పెన్షన్ అవతలేమో 4,000 ఒకేసారి ఇస్తానంటున్నాడు, మేమేమో 4,000 2029కి ఇస్తానంటున్నాం. ఆయనేమో 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అంటున్నాడు. మళ్ళీ ఆయన ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 అంటున్నాడు. మేము ఒక్కరికి కూడా చెప్పట్లేదు. ఒకటే వెంకటరెడ్డి గారు, ఇక్కడ సహజంగా రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారు, మెజారిటీ చేస్తారు అనుకోండి. కానీ ఇక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారన్న భావన కలగట్లేదా సార్? ప్రజలు మేము మోసం చేశారని మేము అంటలేదు, కానీ ప్రజలకు ఎవరికైనా ఆశ ఉంటుంది సార్. ప్రజలు మేము తప్పు పట్టట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరైనా ఆశాజీవి, మీరైనా నేనైనా ఆశాజీవి. నాకు ఒక చోట ₹1,00,000 వస్తుంది అనుకున్నాను అనుకోండి, ఇంకోటి 1,10,000 ఇస్తాం అనుకున్నాను అనుకోండి. సపోజ్ ఏదో సేల్కి పెట్టాం, ఇంకోటి 1,10,000 అంటే మనం ఏం చేస్తాం? ఆశపడతాం. సో ఖచ్చితంగా అరే చూద్దాంలే, ఇతను ఇవ్వకపోతే అప్పుడు ఇతనికి ఇద్దాం అనుకుంటాం కదా. ఆ విధంగా ఏం చేశారు వాళ్ళు? 3 పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సో ఇక్కడేం పవన్ కళ్యాణ్కి ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. సో ఇతను నేను దగ్గరుండి చేపిస్తానంటున్నాడు. ఈ అన్ని రకాల ఫ్యాక్టర్లు వాళ్ళకి పనిచేసి అంటున్నా. సో ఇప్పుడు మీ పోస్ట్ మార్టంలో సరే, అది మీద రెండో పోస్ట్ మార్టంలో ఇది ఉంది. మరి రెండో అంశం ఏంది? అది ఫస్ట్ది ఈవీఎంలు, 2 పథకాలు ఇంప్లిమెంటేషన్. సో 3 కొంత కార్యకర్తలు అనేది మాకు కొంత దూరమైన మాట వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తల మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అది బికాజ్ ఆఫ్ లోకల్ లీడర్స్ వల్ల, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండటం వల్ల అంతమంది ప్రతిపక్షంలో ఉన్నట్టు వాళ్ళందరినీ ఎక్కువసేపు కలవలేకపోవటమో, కొంత బిల్లులు పెండింగ్ ఇవన్నీ ఉండటం, ఇటువంటి వల్ల కొంత దూరమైన మాట వాస్తవం. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల్లోనూ ప్రెస్ ముందు అడ్రస్ చేస్తూనే ఉన్నారుగా. దేనికి సార్? వాట్ ఈస్ ద యూజ్? వాట్ మే బి, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం ఏదైనా పని చేసామంటే ఎవరో ఒకరికన్నా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఏం చూసి పబ్లిక్ గౌరవించారనే అంశం ఎప్పుడన్నా చర్చించుకున్నారు ఎప్పుడన్నా మీరు? సార్ ఇప్పుడు ప్రెస్ మీటే పెట్టకపోతే ఓడిపోయారని నరేంద్ర మోడీ ఎన్నిసార్లు పెట్టాడు అంటే 10 సంవత్సరాల్లో. నరేంద్ర మోడీ గారు సంవత్సరం మొత్తం మీద రాష్ట్రాలకు ప్రతినిధి అండి. మనం మోడీతో ఎలా పోల్చుకుంటాం మనం జగన్మోహన్ రెడ్డిని? అట్లా అనుకుంటే కేసీఆర్ గారు ఎన్నిసార్లు పెట్టారు? అదే ఇప్పుడు అందుకే మూల కూర్చున్నాడు కదా. ఉండదు సార్, అంతకుముందు కూడా పెట్టలేదు. ఇప్పటికీ కూడా వైసీపీ వాస్తవాలను గ్రహించుకోలేదని నేను గట్టి చెప్పగలుగుతానండి సార్. ఇప్పుడు నెంబర్ 1 నా దృష్టిలో ఒక ఒపీనియన్ మాంచిన ఒకటి చెబుతాను, ఉండండి. చెబుతాను, సోనియా గాంధీ అంతటి ఒక పెద్ద నాయకురాలిని ఎదిరించి బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి 2 సీట్లతో ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడానికి ఎంత దోహదపడిందో, నిరంతరం ప్రజల్లో ఉండి పాదయాత్రలు చేసి 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి పట్టం గడితే వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పబ్లిక్లోకి ఎందుకు రాలేదు అనేది మాత్రం పబ్లిక్లో 100% మైండ్లో ఉండిపోయింది ఇప్పటికి కూడానండి. ఇది కాదంటారా? అది ఒక క్రియేషన్ జరిగిందంటున్నా. మరి ఆయన ఎప్పుడు వచ్చారండి? ఎందుకు క్రియేషన్ జరిగింది? ఎప్పుడు వచ్చారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు బిగిన్ చేసింది ప్రజల్లో మీటింగ్లు పెట్టి పథకాలను ఓపెన్ చేశాడా? బటన్ నొక్కింది ప్రజల్లో నొక్కాడా? తాడేపల్లిలో కూర్చొని మీరు చెప్పేది ఎలా ఉందంటే అన్నం పెడితే ఇస్తారా తెచ్చుకోమన్నట్టుగా ఉంది. అట్లా కాదు కదా సార్. ఎక్కడైనా ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ ఎక్కడ చేస్తాం? ఓ పథకం ఓపెన్ చేస్తున్నాం. సో అమ్మ ఒడి 3వ విడత వేసాము. ఎక్కడ వేశారు? ప్రజల్లో. అంటే ప్రజల్లో ఒక నియోజకవర్గంలో ఎంటైర్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని అడ్రస్ చేస్తూ, రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేస్తూ అక్కడ ప్రజల సమక్షంలో పథకం ఓపెన్ చేసాం. 2 మిగిలిన పథకాలు కూడా ఒక కరోనా మధ్యలో 1.5 year 2 year ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఆ టైం తప్ప మిగిలిన టైం అంతా జగన్ గారు ప్రజల్లోనే ఉన్నారు. లేరంటే తప్పు.
ప్రజల్లో లేరంటే మీరేంది రోజు మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా ఏంటి బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి బుడ్డాయమ్మ బాగున్నావా, నీకు బడ్డీ కొట్లో ఎంత వస్తున్నాయి, ఈ రసగుల్ల బాగుందా, లేదంటే ఈ చాక్లెట్ బాగుందా, ఈ యాక్షన్ మేము చేయలేమండి. భవిష్యత్తులో కూడా చేయలేము. నిద్ర లేచింది మొదలుకొని ఈ యాక్షన్ మేము చేయలేము. నిద్ర లేచింది మొదలుకొని ఒకే అంశాన్ని తీసుకుంటున్నారు. ఎల్లో మీడియా ఉంది కాబట్టి అంటున్నాం. మరి మీ మీడియా ఏంటండి సార్? మాకున్నది ఒకటే పత్రిక. మీడియా లేదా? మేము ఓపెన్గా చెబుతున్నాం. మీడియాలో పనిచేస్తారు జర్నలిస్టులు కాదా? కాదండి, ఒక్క నిమిషం. కాదు మాకున్నది మేము చెబుతున్నాం ఓపెన్గానే. మాకు సాక్షి పత్రిక ఉంది, సాక్షి టీవీ ఉందని చెప్తున్నా. చెప్పమండి వాళ్ళని కూడా, అవి మా టీవీలే, మేము అలానే రాస్తాం అని వాళ్ళని చెప్పమనండి. చెప్పకుండా ఎందుకు ముసుగేయటం? వాళ్ళ వాసన చెప్పుకుంటారు కదా. కాదని చెప్పానండి. ఈనాడు పత్రిక చంద్రబాబు నాయుడు మీరు అతనికి చూపించగలుగుతారా సార్? ఇప్పుడు నేను ఆంధ్రజ్యోతి చూపించగలుగుతారా? కాదని చెప్పండి వాళ్ళని. కాదని చెప్పండి, ప్రూఫ్ చూపించండి. చంద్రబాబు నాయుడుకి ఈనాడు పత్రికకి సంబంధం లేదు. మీరు ఈనాడు పత్రిక చంద్రబాబు నాయుడు అని మీరు అథెంటిక్ గా ప్రూవ్ చేయగలుగుతారా? మీకు ఎలా ఉందంటే, ఇప్పుడు 4 రోజులు పోతే హెరిటేజ్ కూడా చంద్రబాబు నాయుడు కాదని మేము ప్రూవ్ చేయగలుగుతాం. హెరిటేజ్ కూడా చంద్రబాబు నాయుడు కాదు, భువనేశ్వర్ గారిది బ్రాహ్మణ్ది. భువనేశ్వర్ గారు ఎవరు? ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ అయిన చంద్రబాబు నాయుడు గారికి అయిపోయింది. అవ్వదు కదా. అక్కడ ప్రత్యక్షంగా అవ్వదు కదా. అప్పుడు ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారికి ఈనాడులో ఏమన్నా పార్ట్నర్షిప్ ఉందా? పార్ట్నర్షిప్ ఉంటేనే వాళ్ళ ఓన్ అయింది, లేకపోతే కాదు. అథెంటిక్ అంతే కాదన్నారు కదా. ఇప్పుడు సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, మరి భారత గారికే ఉంది. అట్లా చెప్పాలి కదా. అట్లా కాదు కదా. ఒకటి చూసేటటువంటి జనాలకి భారత గారు వేరు, జగన్ గారు వేరు ఉంటారు కదా. వైసీపీ కార్యకర్తల యొక్క కళ్ళకు అందరికి కూడా పసిగర్రలు రావడం వల్ల, అవును, మేము పసికర్రలు వచ్చే ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తున్నాం. పసికర్రలు వచ్చినట్టు రాస్తున్నాం. సాక్షిలో వచ్చే వార్తలకి ప్రామాణికత ఉందంటారా? అంటే లేకపోతే లేకపోతే లేదని మీరు చెప్పండి. అంటే సార్ లేకపోతే కాదు చారి గారు, లేకపోతే సాక్షిలో వచ్చేటికి ప్రామాణికం లేదు, ఓన్లీ ఈనాడు వచ్చేటికే ప్రామాణికం ఉంది. ఆంధ్రజ్యోతి వచ్చాయన్ని పెద్ద పత్తిత్తు వార్తలు చెప్పండి సార్. వాళ్ళని ముందు వచ్చినటువంటి చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టుగా, అంటే ముందు ఆ పత్రిక వచ్చింది కాబట్టి వాళ్ళే గొప్ప, తర్వాత వచ్చిన వాళ్ళు గొప్ప కాదని చదువుతున్న పాఠకుల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులని కూడా మీరు ఒకే ఘాటన కడుతున్నారు. కాబట్టి కొన్ని అంశాలు మనకు బయటకు చర్చకి రావట్లేదు అన్నటువంటి అంశాలను పబ్లిక్లో నేను విన్నానండి. చర్చకి రానియకుండా చేస్తున్న పత్రికలు అంటున్నా నేను. అంటే చర్చకి రానియకుండా నేను ఒక మాట నేనే చెప్తా. పత్రిక మీరు అన్నారు కదా, ఈనాడు అనేది నికార్స్ అయినటువంటి పత్రిక అయితే, ఈనాడు పత్రిక అనేది ఇప్పుడు ఉన్న కిరణ్ కడుపుకు అన్నం తినే నడుపుతుంటే, వినండి దయచేసి వినండి. నో డైవర్ట్, మళ్ళీ రిపీట్ చేస్తా. ఈనాడు కిరణ్ అనేటటువంటి నిజంగా అలానే ఆ పత్రిక నడుపుతుంటే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పని చెప్పి ఏ కడుపుకు అన్నం తిని రాశాడండి వార్త? ఏ కడుపుకు అన్నం తిని వార్త రాశారు? ఇప్పుడు కూడా 1,60,000 కోట్లు 12 నెలల కాలంలో చేస్తే, కడుపుకు అన్నం తినేవాడైతే పెద్ద బ్యానర్ పెట్టి 1,60,000 కోట్లు అప్పు చేశాడు ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఇది శ్రీలంక అయిపోయిందని రాయాలి కదా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఆ పత్రిక. లేకపోతే మీరు పార్టీ అధికార ప్రతినిధి, మీరు దీని మీద లీగల్ గా ఫైట్ చేయొచ్చు కదా. లీగల్ గా వెళ్ళే అంశాలు ఉన్నాయి, లీగల్ గా వెళ్తున్నాను. లీగల్ గా వెళ్తున్నా, అది మీరేం చెప్పాల్సిన పని లేదు, మాకు లీగల్ గా వెళ్తున్నా. మీరు అన్నారు కదా ఈనాడు దినపత్రిక వాళ్ళకి సంబంధం లేదని, అంటే వాళ్ళు నిజంగా నికార్సైన పత్రిక అయితే, వాళ్ళు నిజంగా మంచిగా తినే రాస్తుంటే వేరే ఏం తినకుండా, మళ్ళీ రిపీట్ చేస్తాను, నాకు ఎక్కడ దాపరికం లేదు, మనం చేసేది కూడా ఏం లేదండి. వాళ్ళు చేసే దుష్ప్రచారం కంటే నేను మాట్లాడే మాటలు చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అంటే నీ అమ్మ అని రాస్తున్నారు ఆ పత్రికలో, నీ అమ్మ అని రాస్తున్నాయి. అట్లాంటి వాళ్ళు మనిషికో దెబ్బ, అదే మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు కదా. వీళ్ళకి ఎన్ని దెబ్బలు కొట్టి చెప్పినా కూడా వాళ్ళకి సిగ్గురాదు కాబట్టి ఇలానే మాట్లాడతాం. ఈనాడు పత్రిక రాస్తే చదివే ప్రేక్షకులకు క్రెడిబిలిటీ లేదంటారా? సార్ చదివే ప్రేక్షకుల మైండ్ ని డైవర్ట్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు కూడా. మీ దృష్టిలో టీవీలో డిబేట్లు చూసేవాళ్ళు, పేపర్ చదివేవాళ్ళు మీ దృష్టిలో గొర్రెలు తప్పండి. నేను అలా అనలా. అంతేగా మరి అర్థం అదే కదా. డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఎవరినైనా ఉంది చారీ గారు దొంగ అని 100 సార్లు అంటే వినండి సార్, వినండి. చారీ గారు మంచోడు అని 100 మంది అన్నారు అనుకో, అరే చారీ గారు మంచారా అంటున్నాం. చారీ గారు దొంగ అంటే ఏంద్రా ఎంతమంది దొంగ అంటున్నాడు అని చెప్పి దొంగ అనే అభిప్రాయం కలిగింది కదా. అలానే రోజు ఈడి పిచ్చి కుక్క అని రాసామనుకోండి, వీడికి మెంటల్ ఎక్కింది, ఇతను ఏదని రాసామనుకోండి, జనాలకు కూడా ఏంట్రా రోజు వీళ్ళు రాస్తున్నారేమో నిజం ఉందేమో అని అలా ప్రజల మైండ్ని డైవర్ట్ చేసేటటువంటి ఒక విష ప్రచారం జరుగుతుంది అంటున్నా. అందుకని నేను అన్నా, పత్రిక ప్రమాణాలు, ఆ విలువలు ఇట్లాంటి ఏమైనా ఒక 1% ఏడి సత్తే ఆ రాసే యాజమాన్యానికి నీతిగా నిజాయితీగా అరే 14 లక్షల కోట్లు ఎక్కడా రాయమనండి. ఎందుకు మీరు తప్పుడు రాశారు? అప్పుడు శ్రీలంక అయిపోయిందని రాశారు కదా. దాన్ని మీరు లీగల్ గా ఫైట్ చేయొచ్చు సార్. లీగల్ గా చేసే అంశం మీరు మాకు చెప్పవసరం లేదు సార్.
మీరు అంటున్నారు కదా పత్రికలు అవన్నీ నికాల్స్ అయినాయో లేదంటే వాళ్ళు రాసే పాఠకులు మీరు అవమానిస్తారా? పాఠకులు ఎవరు అవమానించరండి. అంటే మీరు వైసీపీ పార్టీ ఏనాడు పత్రికను చూసి TV5 చూసి ఏబిఎన్ చూసి భయపడుతుందా? మేము భయపడలేదు. అసలు ఇవాళ ప్రభుత్వం నడుపుతుంది వాళ్ళందరూ లేచింది మొదలుగా మీరు ఆనామస్మరణ చేస్తున్నారు కదండి. అర్థం కావట్లేదండి. పత్రికల్ని ఆ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు డమ్మి. చంద్రబాబు నాయుడు ఊరక చొక్కా వేసుకొని నిలబడ్డాడు ముఖ్యమంత్రిగా, అతను డమ్మి. వాళ్ళ వెనకాల నడుపుతుంది ప్రభుత్వాన్ని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏది వార్త రాస్తే దాన్నే చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడాలి. మీరు ఒక మాట 40 ఏళ్ళు అయితే ఏమైందండి, ముట్టి కింద 50 ఏళ్ళు కూడా రావచ్చు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. దానికి ఏం చేస్తారు? ఏం చేస్తారు? 50 ఏళ్ళు వస్తే కొమ్మనేని గారికి 70 ఏళ్ళు వస్తే ఒక హోంమంత్రి డాష్ కింద వచ్చిన 70 ఏళ్ళు అని చెప్పి మాట్లాడింది. నేను అట్లా మాట్లాడలేదు కదా. 40 ఏళ్ళు అయితే ఏం చేయాలి? 40 ఏళ్ళు అయితే ఏం చేయాలి? మాకు వస్తారు పొద్దున వయసు పెరిగితే. ఆయనలో ఏ క్వశ్చన్ మంచి కనపడలేదు. అసలు మనిషిగానే పనికిరాడు అన్నాను చంద్రబాబు నాయుడు. నో సార్, అసలు రాజకీయ నాయకుడిగా కాదు సార్. మనిషికి ఉండే లక్షణాలు, మనిషికి ఉండే మానవత్వం ఒక 1% చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూపించండి. పిల్లనిచ్చిన మావే చెప్పండి గొడ్డు కన్నా హీనం. గాంధీని చంపిన గాడ్సే కన్నా ఘోరం అని చెప్పి నేను అల్లా పశువు అన్నాడండి. ఇటువంటి రామారావు గారు చంద్రబాబు నాయుడు నేను అంటలేదని చెప్పా. మళ్ళీ రిపీట్, నేను అంటల్లా. గాంధీని చంపిన గాడ్సే కంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. మనిషి కన్నా అదేంటి పశువు కన్నా హీనమైనటువంటి వ్యక్తి అని చెప్పి నేనల్లా. రామారావు గారు అన్నా. మీకు రామారావు గారు అంటే గౌరవం ఉంది కదా, నమ్ముతారు కదా. నేను ఆయన దగ్గర పని చేశాను. మరి ఇంకేంది? మరి అట్లాంటి వ్యక్తి గురించి నేను మాట్లాడేది ఒకటి, నిద్ర లేచిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీరు అన్ని ఛానల్లో డిబేట్స్కి వెళ్తుంటారు. మీరు చేసేటువంటి వ్యాఖ్యలు మీరు ఆవేశం అంటే మీకు భావావేశాలు, మీరు వైసీపీ అభిమానం ఉండొచ్చు, జగన్ అంటే ప్రాణం, మీ శరీరంలో మరి ఏ రంగు ఉందో తెలియదు కానీ నాకు అందరూ రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది కదా. వైసీపీ వాళ్ళకి బులుగు రంగులో ఉంటుంది, తెలుగుదేశం వాళ్ళకి వేరే రంగులో ఉంటుంది. ఇటువంటి పరుషమైన పదజాలాలు వాడడం అనేటువంటిది ఎకనైనా మానుకుంటే. ఏమన్నా నేనేమన్నా చెప్పులు తీసుకుంది అంతా అన్నానా? పేకలు బీసి చంపేస్తా అన్నానా? అరే భోషలికాన్ని నేనేమన్నా తెచ్చానా? మీరు ఏనాడు రాయకుండా మా పార్టీ గురించి కానీ మా పార్టీ గురించి తప్పుడు వార్తలు రాయొద్దని రాసుకునేటువంటి ఫండ్ అందరికి ఉన్నాయండి. మీకు ఇష్టం వచ్చినట్టు కాదండి, స్వాతంత్రం ఇష్టం వచ్చినట్టుగా నేను కూడా అరే నీది బ్రోకర్ బతుకు, ఒరే నువ్వు ఎదవని రాస్తే ఒప్పుకుంటారా? ఇంకొక మాట చెప్తున్నారు, కౌంటర్ ఇస్తారు కదా. మాటలు మాట్లాడుతున్నారు. వైసీపీ పతనానికి మీ నాయకులు మాట్లాడేటువంటి భాష కారణం కాదంటారా? అంటే మా నాయకులు మాట్లాడిన భాష కంటే అవతలాల భాష బాగుందని ప్రజలు స్వీకరించారని అంటారు. అప్పుడు మీరు ఇప్పుడు వాడిని ఎదవ అంటారు, మనం ఎదవనిపించుకోవాలా? కాదు కదా. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడిన వ్యాఖ్యలు అలాంటి వ్యాఖ్యలు ఏమన్నాడండి కొడాలి నాని? ఆయన భాష ఒక నిమిషం సార్, ఆయన భాష ఒక నిమిషం. కొడాలి నాని గారు ఏమన్నారు? నేను మగతనం చూపిస్తా అని చెప్పి ఆడాళ్ళ దగ్గర ఏమన్నా మాట్లాడా? అయ్యన్న పాత్రుడు మాట్లాడినట్టు ఎవరు? అయ్యన్న పాత్రుడు మాట్లాడినట్టు నేను మగతనం చూపిస్తాను చేసిన పని ఏంటండి? చూసుకోమన్నారు కదా, ఏమండి? అదే చూసుకోమని చెప్పాడు. అది జుగుత్సాకరమైన విషయమైనప్పుడు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? యాక్షన్ అండి. ఇప్పుడు రోజుకు ఫేక్ వీడియోలు వస్తుంటే దాని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాడేదో మాట్లాడితే ఎవడో ఆడియో వచ్చింది మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళు ఏదో వచ్చింది మీరు ఎందుకు తీసుకోలేదు? వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తికి పబ్లిక్ లో స్పోక్స్ పర్సన్ మంచి వ్యాఖ్యలు, గౌరవం ఉంది. గోరంట్ల మాధవ్ చూపించినటువంటి డాష్ ఏదైతే ఉందో అది వాస్తవం కాదా? మనసాక్షి చెప్పండి ఒకసారి. సార్ వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇప్పుడు కూడా. ఎవరు? ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు. సంవత్సరం అయింది. ఆయన అది నాది కాదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయనంటే ఆయన దగ్గరే ఉందని కూడా చెప్పాడు. ఇంకా నేను మళ్ళీ పచ్చికి మాట్లాడాను బెటర్ కదా. మరి లేకపోతే వాళ్ళు కూడా ఏదో వీడియో తీసుకొని వచ్చి అటువంటి పరిస్థితులు అది ఫేకా కాదు, ఒరిజినల్ చూపించమని వాళ్ళని. ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు. సంఘటనలు వచ్చినప్పుడు ఇట్లాంటి నెంబర్ ఆఫ్ క్రియేట్ చేయొచ్చండి, నెంబర్ ఆఫ్ ఆడియోస్ వీడియోస్. జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్రమశిక్షణంగా నిర్ణయాలు తీసుకోలేదు అతని మీద? అతను పిలిచి అడిగారా? సార్ ఒక మాట నేను చెప్తా. తిరుమల తిరుపతి దేవస్థానంలో అతను అమ్మ బత్తాయి అంటాడు, పేరేంటండి? ఒక జనసేన పార్టీ కొత్తగా చేరాడు మనకు సినిమా ఆర్టిస్టు పృథ్వీ ఇష్యూలో మరి ఎందుకు అతనికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మరి సస్పెండ్ చేసినప్పుడు మరి గోరంట్ల మాధవ్ని కూడా ముందు సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టి ఇది అయిన తర్వాత అతని పదవి ఇవ్వచ్చు కదా సార్? ఇక్కడ అంటే ఆ కమ్యూనిటీ ఓట్ల శాతం పోతుందన్న ఉద్దేశంతో మాకున్నటువంటి సమాచారం ఏదైతే మేము సేకరించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మీరున్నారు, సో మరి ఒక పార్టీలో లేదా నేను ఒక పార్టీలో పనిచేస్తున్నా, నా మీద ఆరోపణ వస్తుంది,
ఆరోపణ వచ్చినప్పుడు అది వాస్తవా కాదా తెలుసుకోకుండా పార్టీ నిర్ణయం తీసుకోదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో అతని మీద ఎలిగేషన్ వచ్చింది, ఎవరి మీద, ఎమ్మెల్సీ మీద. సో చంపారు అనేటటువంటి ఒక ఎలిగేషన్ వచ్చింది, అది ప్రూవ్ కాల. అయినా మేము అతని మీద ఏదైతే సస్పెండ్ చేస్తున్నాం పార్టీ మీద చెప్పాలి. అందుకనే ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అదే సార్ మీకు. అందుకనే చేస్తే బాగుండదు కదా, అట్లా కాదు అన్ని మీరే అనుకుంటే ఎట్లా, మీరే అన్ని చేసేయాలంటే ఎట్లా? అది నిజమో కాదో తెలుసుకున్నా చేస్తారా? తెలుసుకోవడానికి ఒకవేళ టైం తీసుకొని చేస్తారు. ఎన్ని రోజులు పడుతుంది? అది కాదని, అది ఫేక్, అందుకనే మేము చేయలా. అది ఫేక్ కాబట్టి చెప్పగలిగారా? మీరు ఒరిజినల్ అని చూపించండి. ఎవడైతే క్వశ్చన్ చేస్తున్నాడో వాడు ఒరిజినల్ అని చూపించండి. మీరు ఫేక్ అని చూపిస్తే వాళ్ళు ఒరిజినల్ చూపిస్తారేమో కదా. ఎట్టండి మీరు అదే మాట్లాడితే ఎట్లా? అంటే మీరు ఏమనుకుంటే మీరు ఏం చేయాలి, వైసీపీ అదే చేయాలి, మీరు అనుకున్నదే వైసీపీ డిసైడ్ చేయాలంటే ఎట్లా? లేదా తెలుగుదేశం వాళ్ళు చెప్పిందే వైసీపీ చేయాలి, ఆ ఎల్లో మీడియా చెప్పిందే వైసీపీ చేయాలంటే వాళ్ళ కింద మేము పని చేయట్లేదు కదా. ఇక్కడ ప్రధానంగా ఇక అట్లంటే ఎలా చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఇప్పుడు వాళ్ళే రకరకాల ఆరోపణలు చేస్తారు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఏది, వాళ్ళు చెప్పేటటువంటి ఆరోపణల ప్రకారం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడిని కూడా ఉంచుకోకూడదు, ఈ లెక్కలో మొత్తాన్ని తీసేయాలి. వాళ్ళ ఆరోపణలు చేయింది ఎవరి మీద చెప్పండి? రాబోయే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి, వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళు ఆరోపణ చేయింది ఎవరు? ఏ మంత్రి మీద చేయలేదు, ఏ ఎమ్మెల్యే మీద చేయలేదు, వాళ్ళు ఆరోపణ చేశారు కాబట్టి మొత్తం తీసిపడేయండి అంటే మీ పార్టీ చేయలేదు వాళ్ళ మీద. మేము ఆధారాలు ఉంటే చెప్పాం, వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టాం, ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నాం. మీరు అన్నారు కదా మీరు చర్యలు తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటారండి? మీరెవరు చెప్పడానికి అంటే మాకు అది ఉందో లేదు తెలుసుకొని చేస్తాం కదా. వల్లభనేని వంశీ ఆయన బెయిల్ ఎప్పుడు వస్తుంది మీరు ఆలోచిస్తున్నారా? వచ్చినప్పుడు వస్తుంది. అతనికి ఈ దుస్థితి కారణం వైసీపీ పార్టీ కాదా? ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి భార్యని మాట్లాడినప్పుడు ఇది తప్పు, ఇలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అతనిపై యాక్షన్ తీసుకొని కేసు బుక్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు మనం గురువింద కింద నలుపు అనేది మీకు బాగా మాట్లాడా లేదా? ఒక్క నిమిషం నేను చెప్తాను. గురువింద కింద తెలుసు కదా రెడ్డి గారు. నేను మీరు అడిగిన సమాధానం చెప్తాను, నేను చెప్పకుండా వినండి. గురువింద కింద నలుపు తెలుసు కదా? నాకు తెలియదులే, నేను చూడలేదు ఇప్పుడు గురి కింద. ఇప్పుడు ఎవరైతే మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టు, అవతలాడు ఏం మాట్లాడినా తప్పు అని అంటే దాన్ని వాళ్ళు మాట్లాడేది కూడా తప్పు, వీళ్ళు మాట్లాడేది కూడా తప్పు అంటే మనం రెండు రకాలుగా మాట్లాడతాం. లేదు వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పే, వాళ్ళు అమ్మ అన్న వాళ్ళకి నీ అమ్మ లాగే వినపడుతుంది, వాళ్ళు మాత్రం నీ అమ్మ నీ ఆలని తిట్టినా కూడా మీరు స్ట్రైట్కి వస్తే నేను కూడా దాన్ని చెప్పి స్ట్రైట్గా అని చెప్తాను, కంగారేం లేదు. సో మీరు వల్లభనేని వంశీ ఆ రోజు ఆ మాట మాట్లాడాడు ఎవరైనా చెప్పండి, నేను నార్మల్ గానే చెప్తున్నా, నేను వైఎస్ఆర్ సిపిఐ కానీ ఓ మనిషిగా చెప్తున్నా, ఎవరైనా అటువంటి మాట మాట్లాడడం తప్పు. దానికి వినండి సార్, దానికి ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏ వంశీ ఒరే వంశీ అరే వంశీ అని ఖండించాలి. మీరు చెబితే బోసిడికి అన్నాడా లేదా? ఒక్క రోజు వినండి సార్, నేను అడిగిన దానికి మీరు కేసు పెట్టారు, చంద్రబాబు నాయుడు మరి గుడ్డి గారి పల్లెదోమి తప్పండి అని చెప్పి ఆ తప్పని చెప్పి ఖండించకుండా బోసిడికి అని చెప్పి ఎందుకు సమర్థిస్తూ 2 రోజులు దీక్ష చేశారు? మీరు చెప్పండి. ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళు చేయలేదని మీరు చేయలేదు అది అడగాలి. ఫస్ట్ ఇక్కడ సంస్కరించుకోవడం కాదండి, ఇక్కడ అడగాలి. ఏమని? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక పనికి మాలిన వాడు బోషిడికి అని తిడితే ఆ పార్టీ అధ్యక్షుడు సమర్థిస్తూ దీక్ష చేశాడా లేదంటే వ్యతిరేకించాడా? అప్పుడు మీరు జగన్ గారు వ్యతిరేకించారా, లేదా జగన్ గారు ఎందుకు మాట్లాడలేదని మీరు అడిగారు, రైట్? అప్పుడు ఇక్కడ ఆ పదం ఉపయోగించడం శిక్ష అనుభవించాడుగా. ఏమనిపించాడు? జైల్లో పెట్టారు, చైర్మన్ ఇచ్చారండి బాబు. ఇప్పుడు అనుభవించాడు, అడిగి చైర్మన్ ఇచ్చారు. మీరు చైర్మన్ ఎవరికి ఇవ్వలేదా? మీరే చెబుతున్నారు కదా, మీరు ఒకటి చెప్పారు, ఎవడు మాట్లాడినా తప్పే అన్న నేను. కానీ అవతలాలను సమర్థిస్తున్నప్పుడు మీ అవతలాలను సమర్థిస్తూ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మాడుకొస్తారు సార్. ఇదే భారతమ్మ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టినటువంటి వాళ్ళకి ఈరోజు పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడికి వస్తాం సార్, మీరు అది చెప్పండి. మరి నేను ఇక్కడ ఇప్పుడు అవతల 40 ఏళ్ళు రాజకీయం అండి, 40 ఏళ్ళ రాజకీయం, 70 ఏళ్ళ వయసు అన్నారు కదా. మరి 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి సంస్కారం ముందు వాళ్ళు కదా అవతలాలకు నేర్పాల్సింది. వాళ్ళే వెచ్చలుడిగా సంస్కారం వదిలేసి ఇంకా రెచ్చగొడుతుంటే మీరు మాత్రం చేతులు కట్టుకొని నోరు మూసుకొని వాళ్ళు ఏమన్నా భరించండి అంటే మనం కడుపుకి అన్నమే తింటున్నాం, ఉప్పు కారం తింటున్నాం. చేయాల్సినటువంటి అంశాలపై మీరు చర్చలు జరగనీయకుండా చేస్తున్న వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు ఎన్ని డిస్కషన్, మీకు 40% ఓటు శాతం ఉందండి. మీరు ఇప్పుడు అధికారులు ఏమయ్యారు? పదవులు అనిపించిన అధికార ప్రతినిధులు ఏమయ్యారు? చైర్మన్లు ఏమయ్యారు? అంటే రోజు అందరూ వచ్చి మాట్లాడాలంటే కుదరదు కదా.
మరి రోజు పొద్దున్న అధికారంలో సాయంత్రం అధికారంలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధులు కానీ మీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలను కానీ ఏ రోజు కూడా పిలిచి అడ్రస్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే మీకు చెప్పారా చేయలేదని? 100% అదే టాక్ బయట. ఎవడో బయట ఇప్పుడు కూడా ఏం చెబుతారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే ఎందుకు బెంగళూరు వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తే తెనాలి ఎందుకు వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్తే వినుకొండ వెళ్తున్నాడు. ఇంకా ఆయన యాడికల్లా డిస్కషన్ అది కాదండి, జ్ఞానం లేని వాళ్ళు మాట అది. అదే వ్యాపారాలు ఉండవా, సంబంధం లేదు సార్. ఆయన వ్యాపారం 90% ఆఫ్ ద పొలిటికల్, 10% సార్. ఒకటి ఫస్ట్ అని చెప్పాను, 5 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఒక 50 లక్షల మంది, 1 కోటి మంది మీరు అనేది వ్యతిరేక మాటలు ఉంటారు. మీరు అనే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎవడో అంటున్నాడు, వీళ్ళు ఎవడో అంటున్నాడు, ఎవడనేది మాకు ఆపోజిట్గా ఉన్నాడు. ఇక్కడ నీకు చర్చ ఏంటంటే, ఆ రోజు వల్లభనేని వంశీ మీద కనుక జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుని కేసు బుక్ చేస్తున్నట్టయితే దానిపైన చర్చ ఇంత పరిస్థితి వచ్చేదంటారా? కేసు ఇంత పరిస్థితి వచ్చేదంటారా? మేము అప్పుడు దాకా అసలు మాకేం తెలియదు కదా సార్, మేము చాలా చిన్న వయసు వాళ్ళం. ఒక నిమిషం, అదే మీరు 70 ఏళ్ళు సార్, ఇక్కడ 70 ఏళ్ళు 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు మాకు కొత్తగా సంస్కారం నేర్పారు. అప్పుడు ఏమని, అరే సైకో అని తిట్టాలి, ఒరే సైకో అని తిట్టాలి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టాలని వాళ్ళు మాకు ఆ సంస్కారం నేర్పారు. ఈ రోజు వాళ్ళు మాట్లాడమంటే రేపు పొద్దున ఇంకో రోజు అలా అనుభవించాల్సి వస్తుంది. మీరు అన్నారు కదా, ఇప్పుడు రాజకీయాల్లో అవతల వాడు మన క్వశ్చన్ చేసినప్పుడు వాడెంత పద్ధతిగా ఉన్న క్వశ్చన్ చేశాడనేది ఇంపార్టెంట్. అక్కడ మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదంటే, మరి సపోర్ట్ చేశాడుగా చంద్రబాబు నాయుడు అంటున్నాను నేను. ఈయన ఒక్కసారి అంటే, ఈయన వల్లభనేని వంశీ ఒకసారి అంటే 1,000,000 సార్లు చెప్పారండి. అది వాళ్ళకి తెలియలేదు. ఆ 1,000,000 సార్లు భువనేశ్వర్ గారు ఆ మాట అన్నారు. ఇప్పుడు కూడా మొన్న కూడా అమరావతిని కృష్ణరాజన్ ఆయన ఒక్క మాట అంటే వీళ్ళు 1,00,000 సార్లు అది ఆ టైప్ రాజధాని అంటే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎవరిది అప్పుడు సంస్కారం నేను చెప్పండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టండి సార్, ఎదుటివాడి సంస్కారాన్ని మనం కొలాబద్ద వేయలేము, అది వాళ్ళకి వదిలేయాలి. మన ఇల్లు మనం సర్దుకోవాలనుకున్నప్పుడు సార్, మా ఇల్లు సర్దుకుంటున్నాం, మేము బాగానే ఉన్నాం. కానీ ఏంటంటే మీరు ఇదే చేయాలి, మీరు ఇది ఎందుకు చేయలేదు, ఇట్టానే చేయాలి, వాడు అట్ట అనుకుంటున్నాడు కాబట్టి మీరు ఇట్టానే దాన్ని చేయాలి, ఈడు ఇంకోటి ఇట్ట అనుకుంటున్నాడు కాబట్టి దీన్ని మీరు ఇట్టానే చేయాలంటే మేము నడుపుతుంది రాజకీయ పార్టీ. సో మీ అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, నా అభిప్రాయం కూడా ఉండొచ్చు. నా అభిప్రాయం బట్టి పార్టీ వెళ్ళాలనుకుంటే అది పెద్ద బూత్ అయింది. ఇప్పుడు ఇంతకీ నాకు నచ్చినట్టు అందరికీ నచ్చదు కదా. ఆవేశపడకండి, ఆవేశంగా సార్ చెప్తున్నానంటే మీరు ఎవడో ఒకడు ఇప్పుడు నాకే కింద కామెంట్లు పెడతారండి, నాకే కింద కామెంట్లు పెడతారు, కామెంట్స్ పెట్టేవాడు. అదే అంటున్నారు సార్, ఎలా నడుపుతారు, మనకు ప్రోత్సహించేవాళ్ళు, మనలో టాలెంట్ తీయాలని అనుకుంటారు. ఇప్పుడు ఒకళ్ళు ఏమంటారు, సార్ అంతా రెడ్లకే ఎక్కువ మందికి మొత్తం ఇచ్చేసారు అని ఒకడు అంటాడు, అది పాజిబుల్ అయిద్దా? అది కాదు. అది మరి అవన్నీ ఆడ పరిగణలో తీసుకుంటాం. సో ఇప్పుడు పార్టీ అన్నాక దాన్ని 100 రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఏ పార్టీలో, అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా నాయకుల మధ్య కార్యకర్తల మధ్య విభేదాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆ టీముల కోటరీలో విభేదాలు లేవంటారా? కోటరీ ఏం లేదండి, లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఆ కోటరీ నన్ను బయటకు తీసుకొచ్చింది, నన్ను బజార్ను పెడుతుంది అంటే చెప్పడానికి ఇంకా ఆయనకు ఆ వయసు కన్నా సిగ్గు ఉండాలండి. ఇంకా వచ్చి ఆయన బయట విజయసాయి రెడ్డి సేవలు వైసీపీ పార్టీకి ఎక్కడ ఉపయోగపడలేదండి. మేము ఆయన రాజీనామా చేసినప్పుడు ఒకటే చెప్పాం, ఆయన మా పార్టీకి ఇంతకాలం సేవలు అందించినందుకు ధన్యవాదాలు, ఆయన లేని లోటు పోడ్చలేదని కూడా చెప్పాం ఆ రోజు. కానీ తర్వాత ఆయన వర్షన్ ఎప్పుడైతే మారుతా డైరెక్షన్లో వచ్చిందో, ఓ పక్క ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం ఎలా వెళ్తున్నాడు అనేది అర్థమైనాక మేము కూడా రిలీజ్ అవ్వాలి కదా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి సీతారెడ్డి కానీ, అక్కడ పనిచేసినటువంటి అనిల్ యాదవ్ కానీ, నెల్లూరులో పనిచేసినటువంటి అప్పటి ఎంపీలు కానీ, అట్లాగే మాగుంట శ్రీనివాస సీనయ్య కానీ, ఇంతమంది మీ పార్టీని విడిచి వేరొక పార్టీకి వెళ్ళారు అంటే అక్కడ ఏం ఆశించిపోయి ఉంటారు, ఇక్కడ మీకు ఇక్కడ ఏం ఇవ్వలేదని పోయి ఉంటారు. 23 మంది కూడా అలానే పోయారు సార్. అంతకుముందు 2014-19 మధ్య 23 మంది వెళ్ళారు. వీళ్ళందరికంటే సీనియర్లు వాళ్ళు. ఎవరు? మన ఆళ్ళగడ్డ బొమ్మ, అట్లానే మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ గారు, అవతల వచ్చేటప్పటికి బేబీ నాయన వాళ్ళు ఉన్నారు కదా మన, సో విజయనగరం జిల్లా రాజులు. సో వీళ్ళంతా మంది చాలా పెద్ద బిగ్ షాట్లు, చాలా పెద్ద రాజకీయ అనుభవం ఉన్నాళ్ళు. మరి ఏం ఆశించి వెళ్ళారు? మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారంట, అసలు వెళ్ళిపోయారు కాదండి. ఇప్పుడు నేను ఒకటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఓ రాజకీయ పార్టీలో ఒకటి ఆశించవచ్చు, అవతలాలు దానికంటే ఎక్కువ ఆశ చూపించవచ్చు. దానికి పోతే మీరు ఎందుకు కాపాడుకోలేరంటే, మేము కూడా ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు,
మోపిదేవి వెంకటరమణకి ఏం తక్కువ చేశారని వెళ్ళిపోయాడు? ఏదో తక్కువ అయితే కదా పోయేది. ఇప్పుడు ఏంటంటే 50 కోట్లు 100 కోట్లు ఆయన డబ్బులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇచ్చారేమో. ఆయన 2 సార్లు ఓడిపోతే మళ్ళీ టికెట్ ఇచ్చి మనం పుష్ప సినిమా చూసాం. కాదండి, ఇప్పుడు వాళ్ళందరూ మీరు కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడుకోవాలి? పుష్ప సినిమా చూసాం, వాడు డబ్బులు ఇచ్చి మూట పెట్టాడు. మేము చేయలేము సార్ అట్లా. పబ్లిక్ టాపిక్ని నాకు పరిచయం ఉన్నటువంటి ఒక ఎంపీలు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అంటే వెంకటేశ్వర దర్శనం అవుతుందేమో, జగన్మోహన్ రెడ్డి దర్శనం కాదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం అంటే ఏం కావాలంట? అంటే మా సమస్య పొద్దున్నే మా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అనేటువంటిది గత ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సార్ వెళ్ళిపోయినాడు ఆఫ్లైన్ వర్డ్స్. వెళ్ళిపోయినాడు ఏదైనా మాట్లాడు. ఎంతమందికి అవకాశం ఇచ్చారు? ప్రతి ఒక్కరు. నేనే 23 సార్లు కలిసా 5 ఏళ్ళలో. అంటే మీకు ఏమైనా పదవాసి ఇస్తానని చెప్పి అన్నారా? నేనే 23 సార్లు కలిసి. అంటే ఎమ్మెల్యేలు నాకు ఎన్నిసార్లు కలిసి ఉంటారు 5 ఏళ్ళలో మీరు చెప్పండి. నేనే 5 ఏళ్లలో వెంకటరెడ్డి అనే అతను 23 సార్లు జగన్ గారిని కలిశానంటే సీఎంఓలో కలిసా, హెలీప్యాడ్ దగ్గర కలిసా. సో మీటింగ్లకు వచ్చినప్పుడు డయాస్ మీద మాట్లాడన్నా. ఇన్ని 5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కోవిడ్లో వదిలేస్తే 23 సార్లు కలిశానంటే ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు కలిసి ఉంటారు? అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో పార్టీ నుంచి వచ్చినటువంటి అంశాలే. ఒకటి నేను చెప్తాను సార్, పబ్లిక్ లోకి నెట్టబడతానే అంట మీరు అడిగే క్వశ్చన్ లేదు. ప్రత్యక్షంగా చెప్పారు సార్ నాకు. అది ఎలా నెట్టబడుతుంది? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సార్ నాకు చెప్పిన మాట. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి వదిలేయండి. ఒకప్పుడు మీ ఎమ్మెల్యే కాదా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు పక్క పార్టీ బొంగన అతనికి సంబంధం లేదంటారా? సార్ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే వాళ్ళ సంగతి కలియుగం సార్. ఇది రాజకీయం. ఇది రాజకీయం అంటే ఏ లత్కోరు పనైనా చేస్తారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పెట్టుకుంటారు. యాక్షన్ తీసుకోలేదు. అమరావతికి సంబంధించి వీళ్ళు అమరావతి రైతులు అనే పేరుతో తిరుపతి వెళ్తుంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళకి ఆశ్రయం ఎలా కల్పిస్తాడండి? ఆశ్రయం ఎలా కల్పిస్తాడు? వాళ్ళకి అకామిడేషన్ అన్ని ఎక్కడ చూస్తాడు? ఎలా చూస్తాడు? ఏ పార్టీలో ఉండి ఎలా చేస్తాడు? ఇది నమ్మక ద్రోహం కదా? అమరావతి మహిళలు మీ వైసీపీకి ఓటేయలేదా? అమరావతి మహిళలు వేరు, ఉద్యమం పేరుతో నడిపిన వాళ్ళు వేరు. అమరావతి ఉద్యమం చేసింది రైతులు, మహిళలే కదా? తెలుగుదేశం పార్టీ నాట్ రైతులు, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడిచినప్పుడు మీరు అన్నమాట అన్నప్పుడు ఇదే ఉద్యమంలో ఉండేటువంటి కొంతమంది ఓటర్లు వైసీపీకి ఓటేసి ఉంటారుగా. అంతకుముందు వేయకపోతే తాడికొండలో వచ్చేదా? అంతకుముందు వేశారా లేదా అనేది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం లాగా వాళ్ళు అమరావతి నడుపుతున్నప్పుడు, అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుపుతున్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నడుపుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులు కూడా బూతులు తిడుతున్నప్పుడు రైతుల ముసుగులో అలాంటి వ్యక్తికి మీరు తీసుకొచ్చి అన్నం పెడతారా? మీరు వైఎస్ఆర్సీపీ అయితే అన్నం పెడతారా? మన భారతదేశం గొప్ప ఆశ ఉన్న సంస్థ అండి. శత్రువునైనా అన్నం పెట్టి ఆశించే శక్తిత్వం మనకు. కోటమిరెడ్డి గొప్ప లేదు సార్ మీ దృష్టిలో, కానీ అట్లా మాకు అవసరం లేదు. పెట్టుకోమని శత్రువులకు కూడా పెట్టుకోమనండి. భోజనం పెట్టే సాంప్రదాయం ఉంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి దయచేసి మాట్లాడొద్దు. అలాంటి అడుగు మాట్లాడొద్దు అన్న. సరే, కోటమి మీకు నచ్చలేదు. మరి అనిల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అలాంటి వ్యాఖ్యలండి ఏం చేశారండి? అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా రాజకీయ పరంగా మనం విమర్శ చేసుకోవచ్చు. ఎవరిని? పవన్ కళ్యాణ్ మాట్లాడి వాళ్ళకి మీకు తేడా ఏంటండి? అంటే ఇప్పుడు మీరు నన్ను బూతులు తిట్టారు, ఇక నేను తిట్టొద్దు, నేను సైలెంట్గా లేదా మీరు ఒక దెబ్బ కొట్టారు, కొట్టొద్దు అంటే అట్లా నేను కూడా రివర్స్ కొడతా కదా. నేను ఎక్కువగా రాజకీయమే కదా చెప్పేదండి. నేను గాంధీజీ ఆత్మక చదివానండి. మేము చదవలేదు సార్. మేము గాంధీజీ గారి లాగా ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప కొట్టుకోండి అని, లేదంటే ఈ చెంప వాయిస్తే మెడ మీద కూడా మీ దేశం చెంప దెబ్బ ఇంకోటి విషయం తెలియదు మీకు. గాంధీ గారు ఇంట్లో భార్యను హింసించేవాడు, కొట్టేవాడు. కొట్టిన ఆ భార్య ఎదురు తిరిగేది కాదు. ఎందుకు ఎదురు తిరగటం లేదు అని ఒక్కసారి ఆత్మావలోకం చేసుకున్న తర్వాత అతను మార్పు కనబడింది. ప్రతిరోజు వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు మీరు కౌంటర్లు ఇచ్చుకుంటూ, మీరు చేసే కౌంటర్లకు వ్యాఖ్యలు ఇచ్చుకుంటూ చివరికి అసలు విషయాన్ని మరుగునబడిపోతుంది. అదే పరిస్థితిలో స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఈరోజు మనం కరిగిపోయింది. ఈ రోజున వైసీపీ ఎందుకు స్పెషల్ స్టేటస్ కావాలి అని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు? ఆల్రెడీ వెళ్ళాం 10 ఏళ్ళు. ఆల్రెడీ 10 ఏళ్ళు అంతకుముందు వెళ్ళాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండతోనే ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది. ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళకి ఎవరనేది డిసైడ్. తెలుగుదేశం పార్టీ అండర్లో మీరు నిలబడింది అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగి అసలు దిక్కు దివానం లేదు సార్. ముందు పోలవరానికి సంబంధించిన దానికి దిక్కు దివానం లేదు. అమరావతికి ఒక 1000 కోట్లు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు. మీరు ఇంకా స్పెషల్ స్టేటస్ దాకా వెళ్ళారు. డబ్బులు వచ్చాయంటున్నారు, డెవలప్ చేస్తున్నామని చెప్పండి. ఇది ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పు, హట్కో నుంచి 13,000 కోట్లు. మీరు తెచ్చుకోలేకపోయారు, మీరు తెచ్చి ఏం చేయలేకపోయారు మీరు? దీనికండి అసలు మిమ్మల్ని ఎవరు అడిగారండి? అసెంబ్లీ 3 రాజధానులు అడిగారు, పబ్లిక్ అడిగారా? పబ్లిక్ కూడా అమరావతి రాజధాని ఎవరు అడగలేరు. పబ్లిక్ ఏమైనా అమరావతి రాజధాని చేయాలని గొడవలు అని చేశారా? అమరావతి రాజధాని అనేటువంటిది
ఫస్ట్ అమెండ్మెంట్ తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా పేరు మార్చారు. అసలు అదే రాంగ్ చేసింది. ఎట్లా వాళ్ళు ఒప్పుకున్నది వేరు, తర్వాత మరి అదే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో శాసన రాజధాని చేస్తాను ఎందుకు మాట్లాడాలి? ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత ఆ ప్రాంత మనోభావాలు దెబ్బతినకూడదు, అక్కడ కూడా అభివృద్ధి జరగాలి అంటే సమానంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఆకాంక్షతో అమరావతి రాజధాని, అమరావతితో పాటు 2 తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సో దాంట్లో తప్పే ఉంది. మరి దాన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు కదా. మీరు చేసుకున్న 3 రాజధానుల అంశాన్ని మీరు ఓటమిలో ఓడిపోయాం కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయలేదని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పి డిసైడ్ చేశాడు. 2019లో చంద్రబాబు నాయుడు ఓటు ఎందుకు వేయలేదు మరి అంటే అమరావతిని యాక్సెప్ట్ చేయలేదని అర్థం కదా. అప్పుడు కూడా ఆయన ఏదో కాస్త బిల్డింగ్ కట్టాడు కదా, కంటికి ఎదురు కనబడుతుంది కదా. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. మీరేం చేశారు మరి? ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా. మీరు ఏమైనా ఇక్కడ కట్టగలిగారా? ఒక బిల్డింగ్ అమరావతిలో ఇప్పుడు కూడా 4 ఏళ్ళ తర్వాత మీరు ఉంటారు, నేను ఉంటా కదా. ఇప్పుడు కూడా ఏదైతే వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో 4 ఏళ్ళ తర్వాత కూడా అదే ఉంటుంది, కొత్తగా ఏమి ఉండదు. అప్పటికి ఏదో 3 ఏళ్ళ రాజధాని కడతా ఉన్నారు కదా, ఎంత కడతారో చూద్దాం. మీరు అన్నట్టు యాక్సెప్ట్ చేయలేదు, మీరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారంటే మరి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించి అదే వాళ్ళ కొడుకును కూడా ఓడించారు కదా. అప్పుడు వాళ్ళు చేస్తారని మీరు చేస్తారు, మన గుడిపూడి సంఘాలు కదా మాది ఆంధ్రప్రదేశ్. వాళ్ళు చేస్తారని మేము చేస్తాను కదా సార్. మీరు ఎట్లా ఉందంటే మీరు వాళ్ళు ఏమన్నా మీరు నోరు మూసుకొని కూర్చోవాలి, దాని మీద మీరు మాట్లాడకూడదు అంటే అది అసలు కుదరదు. అది కుదరదు. ఎప్పుడు ఎన్ని రకాల మనిషిని టార్చర్ చేసి హింసించేసిన జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, లేదంటే ఇంకా వాళ్ళ బంధువుల్ని, లేదంటే వైఎస్ఆర్సీపీలో మహిళల్ని ఎన్ని తిట్టినా మీరు మాత్రం కూర్చోవాలంటే స్ట్రైట్ గా అన్నం ఏంటంటున్నా కదా, కూర్చోలేమండి. ఏం చేద్దాం? గత 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ని అడ్రస్ చేసుకున్నాడా? సరే మళ్ళీ మీరు నేను ఇందాక అడిగిందని నేను చెప్పా, ఏమని చెప్పింది పబ్లిక్ అడ్రస్ ప్రతి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ని అడ్రస్ చేశాడు. ఏది ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉండకపోవచ్చు, మరి ఆ కార్యక్రమాలు ఏంటి అన్ని పబ్లిక్ లో అందరూ అన్ని టీవీలు లైవ్లే కదా. మరి ఇప్పుడు గంటల తరబడి చేయాల్సిన అవసరం వచ్చిందండి. సార్ ఆ రోజు మేము అసెంబ్లీ ఉన్నాం, ఈ రోజు 2 అసెంబ్లీకి లేము. లేనప్పుడు ఏంటంటే అసెంబ్లీ లేం కాబట్టి ఖచ్చితంగా ఆ జరిగేటటువంటి అంశాలని పబ్లిక్ అడ్రస్ చేయాలి. 2 అప్పుడు మేము ప్రతి కార్యక్రమం పబ్లిక్లోనే ఓపెన్ చేసాం, ముఖ్యమంత్రిగా పబ్లిక్లో ఓపెన్ చేసాం. సమీక్షలో అన్ని పబ్లిక్ రీచ్ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకు ఒక సెక్రటరీ ఉంటుంది, మనకు ఉంది. ఈ రోజున వెళ్ళారు ఆయన సెక్రటరీకి. మంత్రివర్గ సమావేశాలు జరిగినాయి ఎక్కడ? సెక్రటరీలో మీటింగ్లు జరిగినప్పుడు మీ ప్యాలెస్లో అంటున్నారు కదా, మీ ప్యాలెస్లోనే జరిపారు అంటున్నారు కదా పబ్లిక్. ఇప్పుడు వాళ్ళకి మా ప్యాలెస్లా లేదంటే వాళ్ళ పూరి గుడిసెలు లాడ్జ్ల తర్వాత మాట్లాడదాంలే. కానీ అంటే తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి కేవలం ఫామ్ హౌస్కి పరిమితం అయితే పక్కన పెట్టారు. మీరే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంకి వెళ్తుంటే అదేంటి పరదాలు కట్టారు అనేది రాసేది మీరే, చెప్పేది మీరే. జగన్మోహన్ రెడ్డి గారు కదా అమరావతి మహిళలు నిరసన తెలియజేస్తున్నారు సెక్రటరీకి వెళ్తే అని మీరే అంటే ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు ఓకే రైట్ అనేది వాళ్ళే, మళ్ళీ వెళ్ళటలేదనేది వాళ్ళే. వెళ్తేనే కదా నిరసన తెలియజేశారు లేదని రాసింది మీరు. వెళ్తేనే కదా సెక్రటరీలో మంత్రివర్గ సమావేశాలు ఆడ జరుగుతాయి, సెక్రటరీలో జరిగినాయి. ప్రతి నెల మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. 2 సెక్రటరీలో మీటింగ్లు అనేక జరిగినాయి. 2 ఏళ్ళు కోవిడ్ సమయంలో కొంత జరగల, గత దాన్ని వదిలేసేసి మొత్తం ఏదో జరగలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 365 రోజులు పాలనలో 252 రోజుల పాటు రేవంత్ రెడ్డి ప్రతిరోజు సెక్రటరీకి వెళ్ళి ఆయన సమీక్షలు జరుపుతున్నారు. అధికారులు పబ్లిక్ అందుబాటులో ఉన్నారు. అవునా? 100%. మన తెలంగాణలో చాలా దారుణంగా ఉంది పరిపాలన. రోజు పేపర్లో చదువుతున్నాం, తెలంగాణలో మొత్తం అయిపోయింది, జిఎస్టీలు అడుగుతుంది రాష్ట్రం, నేను అసలు ఏం జరగట్లేదు. ఇప్పుడు అందుబాటులో నేను అన్నప్పుడు ఆన్సర్కి మీరు ఆర్టీఐ అప్లై చేసుకుని తీసుకుని 255 days ఏం చేయాలి సార్? 360 రోజులు కూర్చున్నాడు అంటే పబ్లిక్ కాదు సార్, 365 రోజులు కూర్చున్నాడు. పని కావాలి కదా ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు సార్, రోజు పొద్దున ఒకసారి ప్రెస్తో మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మాట్లాడతాడు. ఈ సంవత్సర కాలంలో ఒక 1000 సార్లు ప్రెస్తో మాట్లాడి ఉంటాడు. 1000 సార్లు అసలు నేను ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా, మొత్తం అయిపోయింది, మిమ్మల్ని పేదరికం నుంచి లాక్కొచ్చా అన్నాడు. ఏ కుటుంబం పేదరికం తీసుకొని వచ్చాడు? ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఇన్నింటి వల్ల చంద్రబాబు నాయుడు గారు 1000 ప్రెస్ మీట్లు పెట్టాడు ఈ సంవత్సర కాలంలో. దీనివల్ల ఏమన్నా ప్రజలకి వనగారిన ఒక 0.01% ఉందా? పోనీ ఎవరన్నా మీడియా వాళ్ళకి ఉపయోగం, గంటలు గంటలు బయటలు వస్తాయి. ఎవరన్నా మీడియా ముందుకు వచ్చి మాకు ఈ పథకం రాలేదు, మాకు లబ్ధి చేకూర్చలేదు అని ఏ పబ్లిక్ అన్నా టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతుందా? కొడతారండి బాబు, మాట్లాడితే కొడతారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళంగానే లాక్కొచ్చి తెలుగుదేశం వాళ్ళు కొడతారు. అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్లో మీడియా ముందుకు వచ్చి
మేము జగన్కే ఓటేస్తున్నాం, మాకు ఇన్ని పథకాలు వచ్చాయి, ఇంత లబ్ధి పొందింది అని చెప్పినట్టు పబ్లిక్, సోకాల్డ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారు భయపడి చెప్పారంటారా, లేకపోతే పథకాలు వచ్చాయని చెప్పుంటారు? మరి ఆ ఓట్ బ్యాంక్ ఏమైంది? సింగిల్గానే 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధం సభలకి కొన్ని వేల మంది వచ్చారు, ఆ ఓట్ బ్యాంక్ ఏమైంది? ఆ ఓటర్లు ఏమైపోయినారు? చెప్పాను కదా సార్, మీరు ఫోన్ ఇప్పుడు ఆఫ్ చేసి ఉందా మీది? ఆఫ్ చేసే ఉంటుంది. ఆఫ్ చేసిన తర్వాత ఛార్జింగ్ పెరిగిద్దా తగ్గిద్దా? ఏమండి ఛార్జింగ్ పెరగదుగా. దాని చాలా ఉన్నాయి, డిస్కస్ చేస్తే ఒక గంట. మరి దాని మీద ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారు మీరు? 45 రోజుల్లోపు దాన్ని తగలబెట్టకూడదు వీవీప్యాట్లు. కానీ ముందే మన ఈవీఎం ముఖేష్ కుమార్ ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో వెళ్ళారు ఎలక్షన్ కమిషన్కి. 175 111 మందిని పోతే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? మీరు అన్నట్టుగా ఏంటంటే 11 మంది కాక మిగిలిన వాళ్ళందరూ వెళ్ళాలి లెక్క ప్రకారం. మరి వెళ్ళాలిగా. మరి ఇప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి సార్. ఎట్లా అంటే ఒకసారి ఓటమి రాగానే అది కూడా ఒక దారుణమైనటువంటి ఓటమి కనపడ్డాక మీరు అందరూ ఎందుకు బ్లెండర్ మిస్టేక్ చెప్పమంటారా? చెప్పాను కదా, ఒక యూనియన్ అలా ఉంటుంది. కౌంటింగ్ అయ్యే వరకు మీ ఎమ్మెల్యే కంటెస్టెంట్లు ఎంతమంది కౌంటింగ్ హాల్ ఉన్నారు చెప్పండి. కాదండి, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎన్ని బూతులు, ఎన్ని కౌంటింగ్లు, అదే ఎన్ని రౌండ్లో కౌంటింగ్ జరుగుతుంది, జరిగినప్పుడు వాళ్ళకి మెజారిటీ ఎలా కనపడుతుంది అన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఎందుకు? ఇంకా దాని తర్వాత కూడా రాదు అని లెక్కలో. ఎందుకు రాదని అంటే అక్కడే తేడా జరిగిపోయిందని అర్థమైపోతుంది. ఏది ఇప్పుడు మొదటి రౌండ్ అయిపోయేటప్పుడు 5,000 మెజార్టీ, రెండో రౌండ్కి 15,000 మెజార్టీ అనగానే సంథింగ్ ఇస్ తేడా. మూడో రౌండ్ బయటకు వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ ఓటింగ్ కంటే పోలింగ్ శాతం ఎక్కువ చూపించారు వాళ్ళు మీకు. పోలింగ్ శాతం కాదు, దాంట్లో ఏంటంటే ఇక్కడే తేడా జరిగిందని అర్థమైపోయింది. ఎందుకు? మెజార్టీలు చూస్తే వెళ్ళిపోతున్నాయి అంటే సంథింగ్ తేడా జరిగింది, ఇంకా అది ఉన్న ఉపయోగం ఉండదు అన్నప్పుడు కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు. అది కరెక్ట్ కాదంట నేను. సార్ ఇప్పుడు ఒకటి మనం ప్రతి దాన్ని మనం ఒక టార్గెటెడ్గా వెళ్తే ఈ చిన్నది కూడా మనకు పెద్దలానే కనపడుద్ది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, దానికి వల్ల ఉండటం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా? ఇప్పుడు ఉంటుంది 30,000 మెజార్టీ వచ్చేసిందండి మూడు రౌండ్లకి, ఒక 8 రౌండ్లో కౌంటింగ్ అయిపోయింది అనుకుందాం. ఇంకా అది పెరుగుతూనే వెళ్తుంది. ఇంక తర్వాత నష్టం ఏంటని అలా కొంతమంది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఎటు ఓడిపోతున్నామని బయటకు వచ్చేసేవాళ్ళు ఉంటారు. సో దాన్నే మనం పెట్టి ఎందుకున్నారు అంటే ప్రతిదాన్ని మనం చెప్పాలంటే 175 నియోజకవర్గాల్లో ఇలా బయటకు రావడం వలన ప్రతిపక్ష హోదా కావాల్సిన కొన్ని సీట్లు కోల్పోయారు అనేటువంటిది కూడా టాక్స్ ఉంది. అయ్యి ఉండొచ్చేమో 10 ఓట్లు 5 ఓట్లు. ఒకటి ఒక్కొక్కళ్ళు ఒక రకం ఒపీనియన్ సార్. నేను ఎట్లా చెప్తా, 5 కోట్ల మందికి ఒక్కొక్కరికే 4-5 రకాల అభిప్రాయాలు ఉంటాయి. 5 × 4 వేసుకుంటే 20 కోట్ల అభిప్రాయాలు నేను ఎక్కడ విశ్లేషణ చేయగలుగుతా? వాళ్ళు అది అన్నారు, నేను దాని మీద ఆడ విశ్లేషణ చేయను, వీళ్ళు ఇది అన్నారు దాని మీద ఆడ చేయను. సో మాకున్న మెజారిటీ ఒపీనియన్ బట్టి నేను మాట్లాడగలుగుతా. సో ఓటమి గెలుపు అసలు ఏం జరిగింది. మిథున్ రెడ్డి ఉన్నాడు, ఈజ్ ఏ గుడ్ ఎడ్యుకేటెడ్. ప్రతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేయకుండా ఒక మిథున్ రెడ్డి, మేకపాటి ఆయన మన చేదాడిపాడు మంచి వ్యక్తి, బొగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి అంశాన్నైనా కూడా కూలంకషంగా పబ్లిక్కి అందించేటువంటి స్పోక్స్ పర్సన్స్. తెనాల్లో జరిగినటువంటి సంఘటన అసలు అది మానవీయ కోణంగా తప్పది. దానికి ఈయన వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు నేను అదే చెప్తాను, మీరు అన్న మిథున్ రెడ్డి గారు అడ్రస్ చేసే అంశాలు మిథున్ రెడ్డి గారు చేస్తున్నారు. బొగ్గన గారు ఆయన ఆర్థిక శాఖకు సంబంధించి అప్పులు అంశాలన్నీ ఆయన అడ్రస్ చేస్తున్నారు, చేయట్లేదని ఎవరంట్లా. ఇప్పుడు మీరు అన్నదంటే చెప్పాను ఇందా, నేనేమన్నాను, కొంతమంది జగన్ గారు అక్కడికి వెళ్ళకుండా ఉంటే బెటరు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఈ సోషల్ మీడియాలో కొన్ని చెప్తా అనుకున్న మాట వాస్తవమే. కానీ జగన్ గారు ఏది ఆలోచించినా జగన్ గారికి ఒక ఆలోచన ప్రకారం వెళ్తారు ఆయన. సో ఆయన ఆలోచన విధానం మన ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది. అందుకనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మనం ఇంకెక్కడే ఉన్నాం. ఎవరైతే కొహానా మేధావులు కొంతమంది ఆ ఛానల్ నడుపుకుంటా అక్కడే ఉన్నారు జగన్ గారిని విమర్శించేవాళ్ళు. వినండి సార్, వినండి. చాలామంది ముఖ్యమంత్రుల కొడుకులు రాజకీయాల్లోంచి ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళ పేర్లు కూడా చెబితే ఆవిడ గుర్తుపట్టాడు. కానీ జగన్ గారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చినప్పుడు అందరూ వ్యతిరేకించారా లేదా? అది సహజం. అది ఎందుకు వ్యతిరేకించారు? ఏంటి ఈ ధైర్యం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన వ్యతిరేకించట్లేదు మేము అంటలా. మీరు అన్న తెనాలి సంఘటన వెళ్లకుండా జగన్ గారే వెళ్ళాలి. వై జగన్ గారే వెళ్ళాలి. ఏదో ఒక లోకల్ లీడర్ ఇంకోటి వెళ్ళేటటువంటి చిన్న సమస్య కాదు అది. ఎందుకు చిన్న సమస్య కాదంటున్నా అంటే మనకు ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం మనం నడవాలి. మేము నడవం, మా ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద వాళ్ళని కొట్టుకుంటా వీడియోలు తీసి
ఇష్టం వచ్చినట్టుగా వేస్తా ఉంటారు. రేపు పొద్దున ఇంకొకరికి కూడా అదే పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున ఇంకో ఎక్స్ఎమ్మెల్యేని కూడా అలానే రోడ్డు మీద అడిగేవాడు ఉండడు. దాని సాధారణ పౌరుడు ఎవరు దాన్ని అంగీకరించట్లేదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రతిపక్ష ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్తేనే, ఆయన వెళ్ళటం వల్ల ఆయన ఎవరూ చూడండి ఒక కోణాన్ని చూశాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది. రెండు వాళ్ళ ముగ్గురు ఎవరైతే యువకుల్లో అసలు ఒక అతని మీద ఒక్క కేసు కూడా లేదు, ఎవరైతే ముస్లిం యువకుడి మీద. వాళ్ళిద్దరి మీద కూడా ఉన్నాయని పెట్టి కేసులు, అవి కూడా ఆల్రెడీ కొట్టేసి ఉన్నాయి. అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు, అవి మనం కొన్ని మీడియా ముందు చెప్పే సంఘటనలు కాదవి. సో పోలీసు కనపడింది అంటారు, పోలీసు వారికి కనపడిన కొత్త కోణం జగన్మోహన్ రెడ్డి కనపడింది. అంత ఎంక్వైరీ చేసుకుని ఆయన వెళ్ళాడు. చేయకుండా అంత అమాయకంగా జగన్ గారు వెళ్ళాలి. సో జగన్ గారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు అన్ని సంఘాలు కానీ అందరూ అంతకుముందు వ్యతిరేకిస్తా మాట్లాడిన వాళ్ళు కూడా ఇది తప్పు కదా వాళ్ళు కొట్టడం. సో ఆ ఇంట్లో ఒక పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, రేపు పొద్దున అమ్మాయికి ఎవరు సంబంధాలు వస్తాయి. ఆ సంఘటన ఏ మీడియా కానీ మానవీయ జగన్ గారు అది వెళ్ళటం కరెక్ట్. పోలీసులు చేస్తున్నటువంటి తప్పులను కూడా సమర్థవంతంగా పబ్లిక్ చెప్పాలి. ఎందుకంటే ఎవడిచ్చాడండి రైట్ కొట్టే అధికారం? దానికి ఎవరు అంగీకరించట్లేదు. కొట్టే అధికారం నడి రోడ్డు మీద రేపులు చేస్తున్నాను కొట్టట్లా, నడి రోడ్డు మీద సామూహిక గుంపులు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు ఒక దెబ్బ కొట్టట్లా. ఇప్పుడు మన 14 మంది తెలుగుదేశం నాయకులు అనంతపురంలో చేస్తే ప్రధాన నిందితుడు ఇప్పుడు వరకు దొరకల. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ వ్యవస్థని మలుచుకునే విధానం కొద్ది ఉంటుంది. ఇక్కడ ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారం రావడానికి తాను ఎంచుకున్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో, ఉదాహరణకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంశాన్ని శ్యామలారెడ్డి అడ్రస్ చేస్తున్న అంశాలు, సో ఆమెకున్న క్రెడిబిలిటీ ఏంటండి? సో ఆమె స్థాయి ఏంటి అసలు అర్థం కాదు నాకు. మా పార్టీ అధికార ప్రతినిధి అంతకంటే స్థాయి ఉంటుంది. అట్లాగా సార్, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క వ్యవస్థని ఆ అమ్మాయి ఎట చేసిన వ్యవస్థ ఉందంటారా, అనుకుందంటారా సార్? ఒకటి పార్టీ ఒక కమిటీస్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కదాన్ని అడ్రస్ చేస్తూ వెళ్తారు. ఇప్పుడు మేమున్నాం, మాకు టీవీలో మాట్లాడే డ్యూటీ, స్పోక్స్ పర్సన్గా మేము చర్చా వేదికలు ఇట్లా కొంతమంది ఉంటారు. వాళ్ళు కేవలం నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఏదైతే అడ్రస్ ఇబ్బంది పెట్టారని ఉద్దేశం సింపతిగా ఇచ్చారు. అది లేదు సార్, ఆమె అంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఉంది. సో ఆ అమ్మాయి కష్టపడి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. శ్రీరెడ్డికి కూడా ఉందండి. శ్రీరెడ్డి గారు పార్టీలో ఆమె డ్యామేజ్ చేయలేదా పార్టీకి? ఒక్క నిమిషం. శ్రీరెడ్డి గారు పార్టీ సింపథైజర్, బట్ పార్టీలో ఎటువంటి పదవులు లేవు. సో ఆ మాట్లాడినటువంటి వాటిలో అంటే ఆమెను ఎలానే మాట్లాడారు, ఇప్పుడు అన్ని మనం అడ్రస్ చేసుకుంటా పోతే అది డ్యామేజ్ కాదు. అదంతా చాలా పెద్ద. ఆ రోజున మా పార్టీ సంబంధం ఒకళ్ళని చెప్పగలిగారా? సార్ ఒక మాట, నేను పార్టీ సింపథైజర్స్ ఎవరు మాట్లాడినా మాకు సంబంధం లేదంటే పార్టీ ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, అది తప్పు ఖండిస్తుంది పార్టీ. సో ఇంకొకరు శ్యామలు మాట్లాడారు ఖండిస్తే, ఎందుకు పదవులు ఉన్నారు కాబట్టి. పదవులు లేకుండా సింపథైజర్ ఏదో మాట్లాడిన వాళ్ళని ఖండిస్తా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు అన్నిటికీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఖండిస్తున్నారా? జనసేనలో వచ్చే సోషల్ మీడియా పోస్టులు అన్నిటికీ జనసేన పవన్ కళ్యాణ్ వచ్చి ఖండిస్తాడా? ఖండించకపోతే రేపు వాళ్ళు ఇప్పుడే సరే గడిచిన 10-15 ఏళ్ళుగా చూస్తున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటున్నా ప్రధానికి వైఎస్ఆర్సీపీయే బాధ్యత, ఈ రోజుకి ఎవరికి బాధ్యత లేదు. మీరు చిన్న గ్రామ స్థాయిలో ఎవడో కామెంట్ పెట్టినా మీరే బాధ్యత తీసుకోవాలి, ఎవడో ఏదో వీడియో మాట్లాడినా మీరే తీసుకోవాలంటే అది ఎట్లా పాజిబుల్? అది అంటే ఇక్కడ మొట్టమొదట మేము గమనించిన అంశాలు ఏంటంటే, వల్లభనేని వంశీని ఫస్ట్లో కంట్రోల్ చేయడం ఒకటి, కొడాలి నాని భాషను కంట్రోల్ చేయడం ఒకటి, రోజా గారి భాషను కంట్రోల్ చేయడం. అందరూ ఎక్కడి నుంచి వచ్చినా టీడీపీ వచ్చిన వాళ్ళకి అందరూ సరే ఏమన్నారండి? రోజా గారి భాష ఏదంటే మాట్లాడలేదా? ఏమంటారండి దాంట్లో? ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే కొంచెం వాళ్ళని అగ్రెసివ్గా నువ్వు పప్పను ఇదంటే అది తప్పు అంటే ఎట్లా? ఇటువంటివే కదా మనకు అవకాశం మనం ఇస్తున్నాం కదా వాళ్ళకి. ఎట్టండి వాళ్ళు భోషడికే అంటే తప్పలేదు, మేము పప్పు అంటే తప్పు వచ్చింది సార్. వాళ్ళేమో కాదండి, వాళ్ళేమో వాలంటీర్లు పట్టుకొని లంభాషలు, లేదంటే పోలీసులను దెంభాషలు, లేదంటే మహిళా హోంమంత్రిని పట్టుకొని సంభాషలు, ఇవన్నీ కరెక్ట్ ఇక్కడ తీర్పిచ్చారు. ఇక్కడ ఒకరినొకరు కంపారిజన్ చేసుకుని వాళ్ళకంటే మేము ఎక్కువ వాళ్ళకంటే మేము తక్కువ పోతే ప్రజా సమస్యలపై అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన ఈ పార్టీ కానీ పూర్తి స్థాయిలో అడ్రస్ చేసుకోలేకపోతున్న సందేహం పబ్లిక్లో ఉందండి. నిద్రలేచిన తర్వాత ఇప్పుడు మేము గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళినాకే కదా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిద్రలేసింది, అప్పుడు దాకా రాశాడు, లేక రాయలేదు కదా కేంద్రానికి. మేము పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినాకే కదా చంద్రబాబు నాయుడు గారు నిద్రలేసింది. సరే అయ్యిందో సచ్చిందో తర్వాత సంగతి, అది కాలేదనుకోండి. ఇప్పటికి అసలు ముందు నిద్రలేసింది అప్పుడే కదా. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి ఇన్ని రేపులు జరుగుతుంది, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడినాకే కదా
అప్పుడన్నా కనీసం వీళ్ళు వచ్చి నోరు తెరిసన్నా మాట్లాడుతుంది. జగన్ ప్రజల్లోకి వస్తే పబ్లిక్ వస్తున్నారు, దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రమాదాలు జరుగుతున్నాయి, సంఘటనలు జరుగుతున్నాయి అని అంటున్నప్పుడు, ఒక ఇష్యూ మీద తాను వెళ్ళదలుచుకున్నప్పుడు, నేను ఈ ఇష్యూ మీద వెళ్ళదలుచుకున్నాను, ఇదే రాజకీయంగానే వెళతలేదు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ వ్యవస్థ నేను ఆ సమస్యని వెళ్తున్నాను, దయచేసి దీన్ని ఎవరు కూడా రావద్దు, మేము వెళ్తున్నాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పినా వినరండి, అభిమానులు ఆగరు దాన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా వచ్చిన వాళ్ళు మీ కార్యకర్తలేగా సార్, అదే చెప్తున్నా, అభిమానులేగా. అంటే జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేస్తే కార్యకర్తలు ఆగరా? ఆగరు సార్. క్రమశిక్షణ లేదా కార్యకర్తల క్రమశిక్షణ అంటే మనిషిని చూడటానికి మీరు రావద్దన్న ఆగరు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి అరే ఎవరిని వద్దంటున్నారులే, మనమే నలుగురు పోదాము, ఎవరు ఉండరు కదా, మనం ఈజీ గెలవచ్చు అని ఒక నలుగురు వస్తారు. అరే ఎవరిని వద్దంటున్నారు అంటే చాలా మంది రాలేక అని ఇంకొక 50 మంది వస్తారు. ఫస్ట్ ఒక మెసేజ్ ఇదండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇదండి సార్. ఎంత సిల్లి అంటే ఆ చెప్పే అడిగేవాడి కన్నా బుద్ధి జ్ఞానం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతుందంట, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్తే అక్కడే వెళ్ళకూడదు, నేల మీద తిరగకూడదు, ఏ మధ్యలో ఉన్న ఏంటి సార్ దారి అక్కడ నిలబడి అందరికి అభివాదం చేస్తాడు. లేకపోతే అసలు సార్ ఏదైనా ఇష్యూ నేను మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఒకటే పాయింట్ మీద మీకు నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసినా తప్పేనండి. వాళ్ళు ఏం చేసినా తప్పే, ఏమీ చేయకపోయినా తప్పేనండి. అదే అండి, ఏమి చేసినా తప్పే, ఏమి చేయకపోయినా తప్పే, ఏం మాట్లాడినా తప్పే, ఏం మాట్లాడకపోయినా తప్పే. వాళ్ళు ఎన్ని తిట్టినా మీరు పడకుండా మీరు కానీ ఎదురు మాట్లాడితే తప్ప. ఇది ఇది ఎలా ఉందంటే వాళ్ళు తంతారు, మీరు తన్నించుకోండి, మీడియా కొట్టించుకోండి అంటున్నారు. సూచనలు ఇవ్వకూడదు మీడియా. నేను మీ సూచన ఈ ఇష్యూ ఇలా వస్తుంది కాబట్టి ఒక్కసారి మీడియా చేసే ముందు నేను బలా ఇష్యూ మీద వెళుతున్నాను, దయచేసి అక్కడికి వచ్చి ఆ పనిని ఆటంకపరచొద్దు అని ఒక జగన్ మీద ఒక మెసేజ్ ఇచ్చుంటే పర్యవసానం ఎలా ఉంటుందో. రాలేదనుకోండి సక్సెస్ కదా. రేపొద్దున ఇంకోటి చెప్పండి, సోనియా గాంధీ కూడా ఇట్లా అని చెప్పింది, వాళ్ళ దగ్గర మీరు పరామర్శకి వెళ్ళొద్దు, నేను దాన్ని తప్పడతానండి. అది కూడా చెప్పేస్తే అయిపోయింది, దాన్ని తప్పడతాను. అసలు ఇంకా కార్లు ఇది కామన్ ఇష్యూ, రైతులది కామన్ ఇష్యూ కదా. ఇది చాలా పెద్ద ఇష్యూ. మొన్న ఇది రెంటపాల్లో జరిగింది. మా కార్యకర్తనే కూటమి ప్రభుత్వాలు చనిపోయాడు, అది పెద్ద ఇష్యూ. అది కూడా మీరు ఇష్యూ కాదంటే ఎట్లా? సో దానికి మీరు వెళ్ళొద్దు, లేదా వాళ్ళు 3 కార్లు అని చెప్పారు కాబట్టి 3 వెళ్ళండి, 10 మంది వెళ్ళండి. ఒకళ్ళ చేత చెప్పించుకునే బదులు వెళ్తున్నాను ఇది వాళ్ళు చెప్తారని మీరు వినాలంటే వాళ్ళు చెప్తారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆడికి వెళ్ళొద్దని కూర్చోవాలా? అంటే మీరు ఒక ఇష్యూ మీద పబ్లిక్ని మీరు రోడ్ల పోయి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పబ్లిక్ని మేము రోడ్ల మీద అంతేగా మరి జనదే కదా. అంటే మిగిలిన రాజకీయ పార్టీ నాయకులకి వస్తేనేమో కొంతమంది జనం రావట్లేదు కదా వాళ్ళకి. మీరు ఎంతో కొంత వస్తారు కదా, 1000-2000 మంది అయినా. వాటి మేబీ ఇటువంటి సంఘటనలు జరగట్లేదు కదా, తొక్కిసలాటలు జరగట్లేదు, రాళ్ళు రువ్వుకోవటం లేదు. కందుకూరులో 8 మందిని తొక్కించింది మేమా వాళ్ళ? ఎవరండి? కందుకూరులో 8 మంది తొక్కించి చంపింది మేమా వాళ్ళ? గోదావరి పుష్కరాలు 29 చంపించింది మేమా వాళ్ళ? అది కోట్ల మంది జనం అండి, అది లక్షల మంది జనం. అది అక్కడ కందుకూరులో ఎంతమంది? 1000 మందే కదా, అంతే. 5000-6000 మంది కూడా ఉంటారు ఇరుకు రోడ్లో. 8 మంది చంపించింది మేమా? మీరు సార్ రోడ్డు యాక్సిడెంట్లో ఇంకోటి ఇప్పుడు ఎక్కడన్నా వచ్చినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది, దాన్ని మేము చూస్తాం మా కార్యకర్త. మీరు వెళ్ళడం తప్పు కాదు, వాళ్ళకి సహాయం చేయడం తప్పు కాదు, ఆ పార్టీ నుంచి ఇప్పించవచ్చు, ప్రభుత్వం నుంచి ఇప్పించవచ్చు, కానీ ఇంత ర్యాలీగా వెళ్ళడం అవసరం అని. ఎక్కడ వెళ్ళామండి? ఇప్పుడు దారి పొడుగున 70 కిలోమీటర్లు, దాంట్లో కాదా టోల్గేట్ దగ్గర మాకు స్వాగతం చెప్పేవాడు ఉండొచ్చు, ఏటుకూరు దగ్గర చెప్పేవాళ్ళు ఉండొచ్చు. మంగళగిరి నుంచి తెనాలి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 30 కిలోమీటర్లు ఉంటుంది. హెలికాప్టర్లు వెళ్ళిన సందర్భాలు లేవా? సరే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కువ ట్రాఫిక్ అంతా ఆపాల్సి వస్తుంది కాబట్టి ఆ రోడ్లో విజయవాడ తెనాలి వెళ్ళే మార్గం మొత్తం 1 గంట సేపు ఆపాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే పబ్లిక్ చాలా అంతరాయం కలిగింది కాబట్టి, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఉండే ప్రోటోకాల్ వేరు కాబట్టి. ఇది ఒక సెన్సిటివ్ అంశం అయినప్పుడు అదే హెలికాప్టర్ వాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి, అదే గ్రామానికి వెళ్ళి వచ్చేయచ్చు కదా, ఇంత హడావుడి ఉండదు కదండి. అదే గ్రామానికి వెళ్ళినా అదే జనం ఉంటారు, మీకు అది ఉంటుంది. సెకండరీ విషయం, మీరు ర్యాలీగా వెళ్లకుండా మీ వ్యక్తులతో ఒకటి పని చేద్దాం. ఒక కమిటీ వేసి ప్రభుత్వానికి ఎవరైతే కొంతమంది మేధావులకి ఓ సలహా ఇస్తున్నాం, ఓ పెద్ద కమిటీ వేయండి, అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఈ భూమి మీద ఉండాలా వద్దా? పాయింట్ నెంబర్ 1. 2, ఉంటే పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం ఏం తినాలి, మీరే చెప్పండి. 3, వినండి సార్. 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? మీరు ఒకరితో వెళ్ళాలా, ఇద్దరితో వెళ్ళాలా, దీనికైతే ఎలా వెళ్ళాలి, ఇది కాకుండా ఇంకొకటి ఎక్కువ వచ్చినా వాడిని మెట్టు తీసుకొని కొడతామని ఇంకోటి అలా ఒక కమిటీ వేసి ఒక రిపోర్ట్ ఇస్తే మా దాని ప్రకారమే మేము కూడా మా అధిష్టానం సూచనలు చేసి, లేకపోతే ఏంటంటే ఫూలిష్నెస్ కాదు సార్, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్టానే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టానే ఉండాలి, ఇట్ట పోకూడదు, అట్ట పోకూడదు. అంటే దీని అర్థం మీరు అంటే ఈ రకంగా పబ్లిక్ మొబిలైజ్ చేస్తే అంటే మీ భాషలో అభిమానంతో వచ్చారు కాబట్టి నా వెనక ఇంత ప్రభంజనం ఉందని మళ్ళీ చాటి చెప్పుకోవడానికి చేస్తున్నాడు. ఎలక్షన్స్ ఏమి లేవు కాబట్టి 4 ఏళ్ళు ఉంది ఇంకా ఎలక్షన్కి. అయినా మేమన్నా కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా 2014 0, 19లో 0, 24లో 0 వచ్చిన పార్టీ ఏం కాదుగా. మరి 11 సీట్లు 40% ఓట్లు ఉందిగా. అంటే 1,32,00,000 మొన్న ఈ మధ్య మీ కళ్ళ ముందే ఎంత ఇదైనా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా. సరే ఇంకా ఎలక్షన్ 20,000 మంది వస్తే ఇంకా ఎలక్షన్ రాలేదు, చూపించుకునేది ఏముంటుంది? మీ ప్రజాబలం అవసరమే ఉంది. ఇప్పుడు నీవు ఒక వ్యక్తిని ఓదార్చాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో వెళ్ళిన దగ్గర ఎక్కడైనా మొబలైజ్ చేసామని చెప్పి ఒక్కడు చూపించండి. మీరు ఇప్పుడు తెనాలి పెళ్లికి వెళ్ళాడు, శివకుమార్ గారి పెళ్లికి, ఆయన మొబలైజ్ చేశాడా? జగన్ గారు వచ్చేస్తున్నారు, మీరు అందరూ నా పెళ్లికి వచ్చేయండి అని మొబలైజ్ చేస్తాడా? అయి ఉండొచ్చుగా, అన్నీ అవుతాయి. మీరు అనుకున్నప్పుడే కానీ చెప్పట్లా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తినాలి, ఎన్నిసార్లు పొద్దున్న సాయంత్రం మందిలు తాగాలి అన్నీ మీరే డిసైడ్ చేయండి సార్. ఇంకెందుకు మేము ఒకటే లేకపోతే ఆయన ఒక రాజకీయ పార్టీ కాదంటలా, ఆయన బలమైన నాయకుడే, 40% ఓటు బ్యాంక్ ఉన్నవాళ్ళు. మరి ఆయన్ని మీరు ఇలానే ఉండాలి, అవతలకు మాత్రం ఏముండరు. అవతల ఇష్యూ సెన్సిటివ్ అయినప్పుడు సార్, సెన్సిటివ్ ఒక నాయకుడికి ప్రజలని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన ఉండకూడదు అంటున్నాను. ఏ ప్రజలను ఇబ్బంది పెట్టాను సార్? మీరు అక్కడ తొక్కిసాడు జరుగుతున్నాయి కదా. ఎక్కడ తొక్కేసలాడు జరగల, మా పర్యటనలో ఎక్కడ తొక్కేసలాడు జరగల. మరి అంబటి రాంబాబు గారు రోడ్డు యాక్సిడెంట్ అయ్యింది ఒకటి, ఎక్కడ మా పర్యటనలో దాని గురించి మాట్లాడలేదు. మరి ఇంకెక్కడ తొక్కిసలాడు? సందుల్లో పెట్టి ఇరికిచ్చి కుక్కి మీరు మాట్లాడేదాకా మీరు అక్కడే ఉండాలని ఆ రోజు మీరు నిబంధనలు పెట్టారేమో, ఎక్కడ ఏర్పాటు చేసిన అవకాశాలు మీరు ఆల్రెడీ రూలింగ్ పెట్టారు కదా, సభలో సభ జరపడానికి లేదు. జరిగినాక పెట్టాం. కందుకూరు ఇన్సిడెంట్ జరిగినాక లేదు, మీరు పర్మిషన్ తీసుకున్నారు. దానిపైన గవర్నమెంట్ ఎందుకు కేసు పుటప్ చేయలేదంటే, ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? మేము చేసిన తప్పు కూడా అది. గోదావరి పుష్కరాలు 29 మంది చనిపోయినాక మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రీఓపెన్ చేసి మీ ఎక్స్ డీజీపీ సంఘటన ఎప్పుడు జరిగినా కూడా మేము ఎంక్వైరీ కేసు పెట్టచ్చు సార్. మేము చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి కేసులు పెట్టాలని అనుకుంటే 1000 పెట్టుండేవాళ్ళం. ఎందుకంటే అన్ని తప్పులు చేశారు వాళ్ళు. ఎందుకు? గోదావరి పుష్కరాలు కూడా మళ్ళీ మేమే తిరగదోడేవాళ్ళం. అప్పుడు ఆడ ఎర్రచందనం అని చెప్పి కూలీలను కావాలని చంపించారు, అది దోడాలి. ఏర్పేడ్లో ఏదైతే లారీ గుద్దించి చంపారు అది దోడాలి. అట్లాంటివన్నీ కానీ మేము అలా పోలేదు. కానీ వాళ్ళు మాకు ఈసారి అవకాశం ఇచ్చారు. ఇదిగో ఈసారి వాళ్ళు మాకు అవకాశం ఇస్తున్నారు. అది మేము ఇలా మాకు లేనటువంటి ఐడియాలు వాళ్ళు ఇస్తున్నారు. దానికి ధన్యవాదాలు వాళ్ళకి. వెంకటరెడ్డి అనే నేను అనే మాట మీ నోటి వినాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం ఉంటారు? ఎక్కడన్నా కంటెస్టెంట్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? అవకాశం జనంలో మీకు ఇస్తారా? మరి మీరు నిత్యం మీ వృత్తి మానుకొని, ఉద్యోగాలు మానుకొని, వ్యాపారాలు మానుకొని, నిద్రలేచింది మొదలుకొని సాయంకాలం వరకు అన్ని ఛానల్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మాట్లాడుతూ భవిష్యత్తులో మీకు ఏదైనా రాజకీయంగా సార్, నేను ఒక్కటైతే ఏ పదవి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు వరకు అడగల. ఓకే, అది అధికారంలో ఉన్నప్పుడు అడగల. ఇప్పుడు కూడా నాకు అధికార ప్రతినిధి ఇమ్మనో, లేదంటే అంతకుముందు స్టేట్ జాయింట్ సెక్రటరీ ఇస్తే స్టేట్ జాయింట్ సెక్రటరీ ఇమ్మని, కానీ అంతకుముందు నేను పార్టీలో సేవాదల్ స్టేట్ జనరల్ సెక్రటరీ చేశాను. అది కూడా నేను ఎక్కడ అడిగింది కాదు. సో అది ఆటోమేటిక్గా వస్తుంది. పార్టీ మీకు భరోసా ఇచ్చిందా అని ప్రశ్న. అసలు నేను అడగలేదు వాళ్ళు భరోసా ఇవ్వడానికి. నాకు ఇది కావాలని నేను ఇప్పుడు వరకు అడగల. ఒకటైతే నేను బలంగా నమ్ముతా, ఈ 4 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుంది. నిజమే? ఎందుకు రాదు? ఇప్పుడు పెట్టమండి ఎలక్షన్, 4 ఏళ్ళ దాకా ఎందుకు? మీ అవసరం కోసం పెట్టుకోమంటారండి. ఇప్పుడు మరి వాళ్ళే చెబుతున్నారు కదా, మంచి పరిపాలన అందించాం, అసలు అద్భుతంగా ఉందని ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది రాజీనామా చేశారు. 2029లో జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం అవ్వాలంటే గతంలో చేసినటువంటి ఏవైతే మేజర్ మైనస్లు ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ ప్రజలకు వెళ్తానంటున్నారు కదా ఈ మధ్యకాలంలో. చెప్పాను, ఎక్కడ మిస్టేక్స్ ఏదన్నా ఉంది అంటే ఒక కార్యకర్తలకి కొంత గ్యాప్ వచ్చింది ఒకటి. రెండోది మీరు అన్నట్టుగా మేము 2014లో ఓడిపోయామంటే కారణం ఏంటి? రైతు రుణాలు మాఫీ చేస్తామని మేము చెప్పాలా? మా ఎమ్మెల్యేలు అడిగారు చెప్పమని. మా అన్న రైతు రుణం ఒక 50,000 అని చెప్పన్న గెలుస్తాం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాను.
మనం చేయలేమన్నాడు. మొన్న కూడా సేమ్ మాట అన్నారు కదా, మొన్న కూడా సేమ్ 2029లో సేమ్ మళ్ళీ ఇవే హామీలు ఇస్తారా, ఇవే పథకాలు అమలు చేస్తామని? మరి ఈసారి మనం పబ్లిక్ సరే ఆశపడో లేకపోతే డబ్బులు ఇస్తారనో ఓటే లేదు, నెక్స్ట్ అవే పథకాలు మనం ఓటేస్తాను గ్యారెంటీ అని ఉందా? సార్ 2019లో ఏం జరిగింది, అదే 29లో కూడా జరిగింది. 2019లో చంద్రబాబు నాయుడు అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, తెలుసా మీకు? తల్లికి వందనం పెద్ద 18,000 ఇస్తా అన్నాడు. జగన్ గారు 15,000 ఇస్తానంటే చంద్రబాబు నాయుడు 18,000 ఇస్తా అన్నాడు. అది ఒకళ్ళకే. ఓకే, ఏది మేనిఫెస్టోలో పెట్టాడు 2019, అయినా ఎందుకు వేయలేదు? 14 నుంచి 19 దాకా చివరికి పబ్లిక్ని ఒక తక్కడిలో కూర్చోబెట్టి బరువు ఎంత, ఓటర్కి బరువు ఎంత. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇది ఒక్క రాష్ట్రమనే కాదు సార్, అన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రమైనా సరే, అన్ని రాష్ట్రాలు ఎన్నికలు, ఒక ప్రభుత్వం వాళ్ళు వస్తే ఏం చేస్తాం, ఇది ఒక మేనిఫెస్టో, ఇది మనకు తరతరాలుగా వస్తున్నటువంటిది. సో ప్రజలకు కూడా నీడ్ ఉన్నాయి, ప్రభుత్వం చెయ్యాలి, అది ప్రభుత్వ బాధ్యత. అంటే ఇక్కడ ఆ ఇచ్చేటువంటివి సరైన వ్యక్తులకి అందటం లేదేమో అన్నటువంటి ఆలోచన కలుగుతుంది సార్. కొంత ఎక్కడన్నా జరుగుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళని తీసేశారనేది ఒక రకంగా, కొంత అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆ కొంత కూడా ఓట్ బ్యాంకే కదా మనకు. ఇప్పుడు మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. నేను గడప గడపకి తిరిగమ్మా వేమూరులో గడప గడప తిరిగినప్పుడు ఒక ఇంటికి వెళ్తే ఇంటి పక్కన ఆమెకి ఒక పథకం తక్కువ వచ్చింది. అదేంటంటే అమ్మఒడి. వాళ్ళకి పిల్లలు లేరు, అంటే వాళ్ళ పిల్లలంతా ఆల్రెడీ చదువుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు. సో వీళ్ళకి చదువుకునే పిల్లలు ఉన్నారు. అప్పుడు 2 years అయింది. అమ్మఒడి వాళ్ళకి ఒక ఏడాది 15,000, ఒక ఏడాది 14,000, 29,000 వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. ఆమె వచ్చి మాతో గొడవ పడింది. ఆమెకి నాకంటే 29,000 ఎందుకు ఎక్కువ వచ్చింది, నాకు ఎందుకు రాలేదు. ఇలాంటివి కూడా మానవీయ కోణం. ఇలాంటివి కూడా ఉంటాయి. లేదమ్మా మీకు ఇది పిల్లలు అంటే నాకు ఈ పథకంలో ఇంకోటి వచ్చు కదా మీరు. ఈ సంవత్సరంగా మేము గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరైనా రాని, వాడు మేబీ మీరు కళలు మీరు కంటారు, వాళ్ళు కళలు వాళ్ళు కానీ పక్కట కలలే. చివరికి ఫైనల్గా ఓట్ బ్యాంక్ వెళ్ళేది వాటరే. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, అగ్రికల్చర్, ఈ 3 ఏ ప్రధాన పార్టీ అయితే ప్రకటిస్తుందో వాళ్ళ వైపు ఓటర్లు మొగ్గే అటువంటి అవకాశం ఎక్కువ ఉంది అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. మిగతా పథకాలు అక్కర్లేదు మాకు. పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వండి, LKG to PG వరకు, డిగ్రీ వరకు, KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. రెండోది వచ్చేసరికి హెల్త్, కార్పొరేట్ హాస్పిటల్ కూడా డైరెక్ట్ చాలా వరకు గవర్నమెంట్ భరించేట్టుగా. ఆరోగ్యశ్రీ 1,000 రూపాయలు దాటింది, 25 లక్షల వరకు. ఇక అయినా ఆరోగ్యశ్రీ లేదు. ఓటర్ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అది భరించాలి. రైతాంగాన్ని ఉద్ధరించండి. ఈ 3 పాయింట్లు అడుగుతున్నారు. ఈ 3 పాయింట్లు జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతారంటారా? ఆయన దృష్టికి ఎప్పుడన్నా ఈ ఆలోచన కలిగిందంటారా? సార్ దీంట్లో మనం ఉన్న బడ్జెట్ను బట్టి, ఎందుకంటే నోటికి ఏది వస్తే అది ఇప్పుడు మనం చేయలేం కదా. ఇప్పుడు రైతులకి ఒక రుణాలన్నీ మాఫీ చేయాలనేది ఉంటుంది. రైతు రుణాల మాఫీ సాధ్యపడిద్దా అంటే సాధ్యపడలేదు. ఎందుకంటే మనకున్న బడ్జెట్ ఏంది, మనకున్నటువంటి రెవెన్యూ సోర్స్ ఏంటి చూసుకొని ప్రభుత్వం వెళ్ళాలి. మేము కూడా చేసేస్తామని హామీ ఇచ్చినాక ఎక్కడో చోట అప్పులు చేసైనా లేకపోతే నేను ప్రభుత్వ ఆస్తులు అమ్మైనా చేయాలి. సో ఇదొక యాక్స్పెక్ట్. 2 దాంట్లో అందుకనే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా అనేది ఫస్ట్ టైం జగన్ గారు తీసుకుని వచ్చారు. తర్వాత ఇక్కడ రైతు బంధుని కేసీఆర్ గారు తెచ్చారు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదంటారా? చేశారు సార్. అప్పుడున్న ఉమ్మడి రాష్ట్ర పరిస్థితి వేరు, ఇప్పుడు తెలంగాణలో కూడా కొంత చేశారు అట్ట అనుకుంటే. వాళ్ళకున్న సోర్సెస్ వేరు, మనకున్న ఏపీ సోర్సెస్ వేరు. ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం. సో పాజిబుల్ కాదు కూడా. మరి భవిష్యత్తులో అయ్యిద్దా అంటే ఎంతవరకు చేయగలుగుతాం ఏంటి అనేది అప్పుడున్న పరిస్థితులు బట్టి చెప్పొచ్చు. సో ఎడ్యుకేషన్ చాలా వరకు మీరు అన్నట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ చూసుకుంటే అంతకుముందు రాజశేఖర్ గారి టైంలో ఓసీ బీసీలకి కేవలం 35,000 ఉండేది, ఫస్ట్ 31,000 ఉండేది. అదే సార్ ఇప్పుడు మొత్తం చేయగలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కామన్ ఏమంటారంటే అదే సార్, ఓసీ లేదు, బీసీ లేదు, మైనారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎడ్యుకేషన్ ఫ్రీ. ఓసీ బీసీలకు కూడా SC ST సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓసీ బీసీలకు అంతకుముందు కేవలం 35,000 ఇచ్చి ఉండాలి. ₹1,00,000 ఫీజు ఉన్నా కేవలం 35,000 రియంబర్స్మెంట్. కానీ జగన్ గారు వచ్చినాక ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఇది చేయగలిగారు. చివరికి ఒక టాక్ బయటకు వచ్చిందండి ఎలక్షన్ అయిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా బీసీలు అన్నారు తప్పితే నా ఓసీలని కానీ, మరి ఆయన అగ్రవర్ణాల ఓట్ బ్యాంక్ ఆయనకు అవసరం లేదండి. సరే, వాళ్ళు ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు? ఓట్ బ్యాంక్ అసలు దాన్ని కూడా ఒక రకంగా మైనస్గా తీసుకెళ్లారంట. ఎందుకంటే అది మైనసే కదా సార్. ఆయన ప్రచార సభలు ఏ రోజన్నా
ఇక్కడ మనకు వెనకబడిన వాళ్ళు అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఓసీలో వెనకబడిన వాళ్ళు లేరా? ఓసీలో ఉన్నటువంటి పేదలు ఉన్నారు కాదనలా. జగన్మోహన్ రెడ్డి గారు ఓసీలో ఉన్న పేదలకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అమ్మఒడి ఓసీలో ఉన్న వాళ్ళకి రాలేదా? కమ్మకి రాలేదా? రెడ్డికి రాలేదా? కాపుకి రాలేదా? బ్రాహ్మణికి రాలేదా? అమ్మఒడి వినండి సార్, రైతు భరోసా, వ్యవసాయం ఈ రోజు ఇవన్నీ మనం చర్చించుకుంటున్నామండి. ఆ రోజు మా పబ్లిక్ సమాధానం చెప్పుకోలేకపోయారు కదా మీరు. సమాధానం సార్ ఏంటంటే వాళ్ళు అన్ని రకాల ఆయుధాలను మా మీద ప్రయత్నించారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కువ కట్టేస్తున్నాడని చూపించే ప్రయత్నం. వాస్తవంగా ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా వాళ్ళు కొంచెం ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం మేము చేసాం. దాంట్లో పదవుల విషయాల్లో కానీ వీటన్నిటి విషయాల్లో. అలానే ఓసీలో కూడా పేదలందరికీ మేము సంక్షేమ పథకాలు అందించాం. పేదలందరికీ ఓసీలో ఉన్న అన్ని కమ్యూనిటీలకి, అది రాజులు అవ్వచ్చు. మరి ఇన్ని చేసిన వాళ్ళకి చెప్పాను కదా సార్, ప్రతిపక్ష హోదాలు అక్కడ ఎందుకు చేశారండి? ఒకళ్ళు చెప్పేవాళ్ళు, మంచి చెప్పేవాళ్ళు ఒక పక్క, చెడు ప్రచారం చేసేవాళ్ళు 100 మంది ఇంకో పక్క ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ తీసుకెళ్లారు. ఈ మంచిది కనపడకుండా చెడు ఎక్కువ తీసుకెళ్లే ప్రయత్నం జరిగినప్పుడు కొంత ప్రజలు కూడా నమ్మేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు స్ట్రైట్ వేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది అసలు 2029లో వైసీపీ ప్రతిపక్ష హోదాను సంపాదించుకుంటుందా? అధికారంలో సంపాదిస్తాం, ప్రతిపక్ష హోదా కాదు. మీరు కూడా ఉంటారు, నేను ఉంటా, మళ్ళీ చూస్తాం. సో మేము 2014 ఓడిపోయాం, 19 గెలిచాం, 24 ఓడిపోయాం, 29 గెలుస్తాం. గెలిపోవటంలో ఏం మాకు కొత్త కాదు. రెండోది, చంద్రబాబు నాయుడు ఏ రోజు వరుసగా 2 ఎలక్షన్ గెలవాలా. ఈసారి గెలవచ్చేమో. గెలవడు అని ఎట్లా చూడాలి మీరు? గెలవడు అంటున్నాను. అంటే 2 ఎలక్షన్ మీరు గెలుస్తారు, మీరు చెప్పుకోవచ్చు. ఎప్పుడు గెలవాలా? గెలుస్తారు, మీరు భరోసా ఉండొచ్చు. వాళ్ళకి అధికారంలో వాళ్ళకి భరోసా ఉండదా? 3 పార్టీలు కలిసే రమ్మనండి, ఏం కాదు. అన్నిసార్లు ప్రజలు నమ్మరు కదా. 4 కలుపుకుంటారు. మీకు 4 కలిసే ఉన్నారు. మీ ఓట్ బ్యాంక్ మీకు ఉంటుంది. 4 కాంగ్రెస్ ఆల్రెడీ అనఫిషియల్గా కలిసే ఉంది కదా వాళ్ళు. సో ఎనీవే 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని భరోసా ఇస్తూ ఒక సంచలనమైన అంశాలు ఆయన తెలియజేశారు. మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది టాప్ తెలుగు టీవీ. థ్యాంక్ యూ అంగిరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.